అనే జవాబు కూడా రాయబడి ఉన్నది. அங்கே ரஷ்யா தோல்வி அடையும் என்று கர்த்தர் சொல்லுகிறார். అక్కడ దేవుడు చెప్పుచున్నారు రష్యా దేశము ఓడిపోవును అని చూస్తున్నాము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. நீங்கள் முதல் 4 வசனங்கள் வீட்டில் போய் படித்து பாருங்கள். அங்க ரஷ்யா தோல்வி அடையும். మొదటి 4 వాక్యాలు ఇంటికి వెళ్ళి చదవండి. రష్యా దేశము అపజయం పాలగును. மாத்திரமல்ல இந்த மூன்றாம் உலக மகா யுத்தத்தில் யுரேனியம் பயன்படுத்தப்படும் என்பதற்கு அந்த விஞ்ஞானி கொடுத்த பேட்டியை சொன்னனே அதே காரியம் எசேக்கியேல் தீர்க்கதரிசியால் தீர்க்கதரிசனமாய் உரைக்கப்பட்டிருக்கிறது. ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధములో అణుబాంబుల్లో ఉపయోగించే పదార్థము యురేనియం అని చెప్పి శాస్త్రవేత్తలకు పరిశోధనలో తేలినది. ఆ కార్యాన్ని గురించి కూడా యెహెజ్కేలు ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు. விஞ்ஞானி சொன்னபடி ஒரு எலும்பை கண்டால் என்ன செய்யக்கூடாது? அந்த எலும்பை தொடக்கூடாது. தொட்டால் அதில் உள்ள ரேடியோ ஆக்டிவ் சக்தி தொடக்கூடிய மனிதனுடைய சரீரத்திலே பாயும். ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎముకలను ముట్టకూడదు. ఎందువల్లంటే దానిలో ఉన్నటువంటి రేడియో యాక్టివ్ తరంగాలు అనేవి ఈ మనిషిని తాకును. ஆகவே எலும்புகள் உள்ள இடத்திலே அடையாளம் போடப்படும். కాబట్టి ఎముకలున్న స్థలములో ఒక గుర్తు వేయబడుచు ఉండును. சமீபத்தில் அந்த விஞ்ஞானி கொடுத்த பேட்டியை எத்தனையோ 1000 வருடங்களுக்கு முன்பாக, கிட்டத்தட்ட 2700 வருடங்களுக்கு முன்பாக எசேக்கியேல் தீர்க்கதரிசியை கொண்டு கர்த்தர் சொல்லி இருக்கிறார். ఈ శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఈ రోజుల్లో చేస్తున్నారు. అయితే 2200 సంవత్సరాల క్రితమే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త మూలంగా ప్రవచించి ఉన్నారు. எசேக்கியேல் 39వ అధికారం 14వ వచనం. యెహెజ్కేలు 39వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. 14, 15 రెండు వచనங்களை వాసియండి. 14, 15 రెండు వాక్యాలు చదువుకుందాం. దేశమును పవిత్రపరచుటకై దానిలో ఉన్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించు చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదను. 7 నెలలైన తరువాత దేశమునందు తనిఖీ చేసెదను. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హమోన్గోను లోయలో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. பாருங்க, மூன்றாம் உலக மகா யுத்தத்திலே என்ன விதமான அணு ஆயுதங்கள் பயன்படுத்தப்படும் என்பதையும் அதன் விளைவு என்ன. ஒரு எலும்பை காணும் போது, இந்த வசனத்தில் படிக்கிறோம், ஒரு எலும்பை காணும் போது மற்றவர்கள் அதை தொடாதபடிக்கு అடைయాళం పోడపடும். చూడండి, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత ఏ కార్యములు సంభవించుననియు దాని తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని రాయబడి ఉన్నవి. ఒక ఎముక కనబడినట్లయితే దాని ముట్టకుండు నిమిత్తము ఒక గుర్తు, ఒక ఆనవాళ్ళు ఎలాగ పెట్టుచున్నారో ఆ వాక్యాల్లో మనం చూస్తున్నాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இப்படியாக மூன்றாம் உலக மகா யுத்தம் இஸ்ரேல் மலைகளிலே துவங்கும். ఈ విధంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది ఇశ్రాయేలు దేశం యొక్క పర్వతాలలో ప్రారంభించబడును. அது வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. అది వాక్యములోనే వ్రాయబడి ఉన్నది. அந்த யுத்தத்திலே 39ஆம் அதிகாரம் முதல் 4 வசனங்களிலே கர்த்தர் சொல்கிறார், ரஷ்யா தலைமையிலே காணப்படக்கூடிய நாடுகள் தோல்வி அடையும். கிரேட் பிரிட்டன் தலைமையிலே காணப்படக்கூடிய ஐரோப்பிய கூட்டு நாடுகள் ஜெயம் எடுக்கும். ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము మొదటి 4 వాక్యాల్లో చూసినప్పుడు రష్యాకు సంబంధించినటువంటి దేశములు, ఐరోపాకు సంబంధించిన దేశములన్నీ కూడా అపజయము పాలగునని చెప్పి వ్రాయబడి ఉన్నది. இனி உள்ள விஷயங்களை நீங்கள் தயவு செய்து கவனமாக கவனிக்க வேண்டும். ఇక చెప్పబోయే కార్యాలని చాలా శ్రద్ధగా ఆలకించండి. அந்தி கிறிஸ்து எப்படி எழும்புகிறான்? ఈ అంత్యక్రీస్తు ఎలాగున లెగబోచున్నాడు. அதாவது முதலாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட்டது. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శాంతి సమాధానం నెలకొల్పబడింది. அதற்கு பேர் லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு. அது எங்கே ஏற்படுத்தப்பட்டது, எவ்வளவு நாட்கள் அங்கே காணப்பட்டது என்கிற சம்பவத்தை இந்த சார்ட்ல பார்க்கிறோம். దాని పేరు లీగ్ ఆఫ్ నేషన్స్ అంటున్నారు. అది ఎలాగునా జరిగి ఉన్నది, ఎన్ని దినముల వరకు అది కొనసాగించబడిన కార్యాల గురించి మనం చూస్తూ ఉన్నాం. జెనీవాவிலே காணப்பட்டது. అది జెనీవా దేశంలో కనబడి ఉన్నది. 1920ஆம் ஆண்டு 1920వ సంవత్సరంలో இது உறுதிப்படுத்தப்பட்டது. அதாவது இனிமேல் யுத்தம் ஒன்று வரக்கூடாது, தேசத்துல எல்லாம் சமாதானமா இருக்கணும். ఇక మీదట దేశంలో యుద్ధాలే జరగకూడదు, సమాధానంగా ఉండాలని చెప్పి అక్కడ ఒక సంధి జరిగి ఉన్నది. எங்கேயாவது இரு நாடுகளுக்கு பிரச்சனை வந்தால் அதை இந்த லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு தீர்த்து வைக்கும். ఎక్కడైనా సరే, ఎక్కడైనా కలహములు గాని సమస్యలు గాని ఏ దేశంలోనే లేవనెత్తినట్లయితే ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థ దాన్ని పరిష్కరించును. ஆனால் கொஞ்ச நாட்களிலே அந்த லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற அமைப்பு தன்னுடைய வல்லமை அதிகாரத்தை இழந்தது. అయినప్పటికీ కొన్ని దినాలైన తర్వాత ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే సంస్థ వారి యొక్క శక్తి తగ్గిపోయేను. அதாவது லீக் ஆஃப் நேஷன்ஸ் சொல்லுகிற அமைப்பை மற்றவர்கள் கேட்டுக்கொள்ளவில்லை, நாடுகள் கேட்கவில்லை. లీగ్ ఆఫ్ నేషన్స్ సంస్థ వారు చెప్పే ఏ ప్రతిపాదనను కూడా దేశముల వారు ఆమోదించకపోయినారు. ஆகவே இரண்டாம் உலக மகா யுத்தம் வந்தது. అందువల్లనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైను. இரண்டாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடும் லீக் ஆஃப் நேஷன்ஸை பார்க்கலாம் ஒரு அதிக வல்லமை உள்ள, அதிகாரம் உள்ள
ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட்டது. ఈ రెండో ప్రపంచ యుద్ధము తర్వాత కూడా ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ కంటే అధికమైనటువంటి శక్తిగల సమాధానపు సంస్థ ఏర్పరిచి ఉన్నారు. அதுதான் இன்றைக்கு நம்முடைய நாட்களில் காணப்படுகிற ஐக்கிய நாடுகள் சபை. అదే ఈ దినాలలో మన మధ్యలో మన రాజ్యంలో కనబడుచున్నటువంటి ఐక్య రాజ్య సమితి. இது ఏర్పடுத்தப்பட்ட போது మిగుంద அதிகாரம் உள்ளதா இருந்தது. எல்லா நாடுகளும் ஓரளவு கேட்கக்கூடியதா இருந்தது. ఇది ఏర్పరిచినప్పుడు మిక్కిలి శక్తివంతమైన సంస్థగానే కనబడింది. దేశాలన్నీ కూడా దానికి తల వంచి ఆమోదించినట్లుగా మనం చూస్తున్నాము. ஆனா இன்றைக்கு இந்த ஐக்கிய நாடுகள் சபை தன்னுடைய வல்லமையை இழந்திருக்கிறது. ஐக்கிய நாடுகள் சபை சொல்றது ஒரு குட்டி ராஜ்யமாகிய இலங்கை கூட இப்ப கேட்பதில்லை. ఇప్పుడు ఆ ఐక్యరాజ్య సంస్థ వాళ్ళు చెప్పే ఏ కార్యాన్ని కూడా చిన్న రాజ్యమైనటువంటి శ్రీలంక దేశం కూడా కనీసం వారు ఆలకించకుండా తృణీకరిస్తూ ఉన్నారు. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு மறுபடியும் ஒரு சமாதான அமைப்பு ஏற்படுத்தப்பட போகிறது. ప్రియమైన వారలారా, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత కూడా మరలా ఒక సమాధానపు సంస్థ రానయ్యున్నది. அதைத்தான் நாம் படித்தோம். முதல் முத்திரை உடைக்கப்பட்ட போது வெள்ளை குதிரையின் மேல் ஒருவன் ஏறி வந்தான். அவனை குறித்து என்ன எழுதப்பட்டிருக்கிறது? அவன் ஜெயிக்கிறவனாகவும் ஜெயிப்பவனாகவும் புறப்பட்டான். అందువల్లనే ముద్రలలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్ల గుర్రం మీద ఒకడు వచ్చుచూ ఉన్నాడు. అతను జయించుటకు బయలువెళ్ళి ఉన్నాడని చదువుచున్నాము. அதாவது ஒரு அர்த்தம் என்ன? லீக் ஆஃப் நேஷன்ஸ் என்கிற சமாதான அமைப்பை அதற்கு கீழ்ப்படியாமை காட்டி எதிர்த்து நின்று அதனுடைய வார்த்தையை மீறி மற்ற நாடுகள் நடந்தது போல, உலக நாடுகள் நடந்தது போல, அதுபோல இரண்டாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு அந்த ஐக்கிய நாடுகள் சபைக்கு கட்டுப்படாமல் உலக நாடுகள் தற்போது நடக்கிறது போல அன்றைக்கு சொல்லி ஆட்சியிலே எந்த நாடும் அவனுக்கு அடங்காமல் இருக்க முடியாது. எல்லா நாடும் கட்டுப்பட்டுதான் இருக்க வேண்டும். మొదటి ప్రపంచ యుద్ధము తర్వాతను రెండో ప్రపంచ యుద్ధము తర్వాతను ఏర్పడినటువంటి సమాధాన సంస్థలు అనగా ఒకటి లీగ్ ఆఫ్ నేషన్స్, రెండవది ఐక్యరాజ్య సమితి, ఈ వీటికి లోబడకుండా కొన్ని రాజ్యాలు పోయినవి. అయితే మూడో ప్రపంచ యుద్ధము తర్వాత జరగబోయే ఈ సమాధానపు ఏలుబడి క్రింద ఏ రాజ్యము కూడా తల వంచకుండా ఉండదు, లోబడకుండా ఉండలేదు. பிரியமானவர்களே, அந்த லீக் ஆஃப் நேஷன்ஸ்க்கு இல்லாத ஒரு அதிகாரம் வல்லமை, இந்த ஐக்கிய நாடுகள் சபைக்கு இல்லாத அதிகாரம் வல்லமை இனிமேல் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு எழும்ப போகிற சமாதான அமைப்புக்கு ஒரு பெரிய அதிகாரம் வல்லமை இருக்க போகிறது. காரணம், வானத்தில் நடந்த யுத்தத்திலே தோல்வி அடைந்த அந்த வலு சர்ப்பம் பூமியிலே விழத்தள்ளப்பட்டு தன்னுடைய சிங்காசனத்தையும் அதிகாரத்தையும் இந்த சமாதான அமைப்பின் தலைவனுக்கு கொடுக்கிறது. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత వచ్చినటువంటి లీగ్ ఆఫ్ నేషన్ కి లేనటువంటి శక్తి అధికారము, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చినటువంటి ఐక్యరాజ్య సమితికి లేనటువంటి శక్తి అధికారము, ఈ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడే సంస్థకు ఆ శక్తి అధికారం ఇవ్వబడుచున్నది. ఎందువలనంటే ఆకాశం నుండి కింద పడద్రోయబడినటువంటి ఆ ఘట సర్పము దాని సింహాసనాన్ని ఈ భూలోకంలో వేసి దాని శక్తిని దాని అధికారాన్ని ఈ అంత్యక్రీస్తు అనే నాయకునికి ఇవ్వబోవచ్చు ఉన్నది. இப்ப வெளிப்படுத்தின விசேஷம் 13ஆம் அதிகாரம் முதல் 2 வசனங்களை படித்து பார்த்தால் விளங்கிக் கொள்ளலாம். దీని గురించి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదివినట్లయితే స్పష్టంగా మనకి తెలియజేయబడును. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమునకును గొప్ప అధికారము ఇచ్చెను. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஏற்படுத்தப்பட போகிற அந்த சமாதான அமைப்பை யோவான் தரிசனத்திலே காண்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో ప్రపంచ యుద్ధము తర్వాత నెలకొల్పబడే సమాధాన సంస్థను గురించి అపోస్తలుడైన యోహాను ఇక్కడ దర్శనంలో చూచి చెప్పుచున్నాడు. இங்கே யோவான் தரிசனத்திலே ஒரு மிருகத்தை காண்கிறார். ఇక్కడ యోహాను దర్శనంలో ఒక మృగాన్ని చూస్తున్నాడు. அந்த மிருகம் சிறுத்தையை போல காணப்படுகிறது. பார்வைக்கு சிறுத்தையை போல இருக்கிறது. ఆ మృగము చూడటానికి చిరుతపులిలాగా ఉండెను. கால்கள் கரடியை போல இருக்கிறது. దాని పాదాలు ఎలుకబంటి పాదాలు. வாய் சிங்கத்தை போல இருக்கிறது. దాని నోరు సింహము నోరు వలె ఉండెను. அதாவது ஒரே சரீரத்துல 3 பயங்கரமான சக்தி வாய்ந்த மிருகங்கள். ఒకే శరీరములో 3 భయంకరమైనటువంటి శక్తివంతమైన మృగాల యొక్క రూపాలు. மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஜெயமெடுத்த நாடுகளும், கிரேட் பிரிட்டன் தலைமையில ஜெயமெடுத்த நாடுகளும், தோல்வியடைந்த ரஷ்யா தலைமையில நாடுகளும் ஒன்று சேர்ந்து ஒரு சமாதான அமைப்பு. మూడో ప్రపంచ యుద్ధము తర్వాత అపజయం పొందినటువంటి రష్యా దేశము,
జయం పొందినటువంటి గ్రేట్ బ్రిటన్ మరియు ఇతర దేశాలు ఈ రెండు కలిపి ఒక సమాధాన యొక్క నిబంధనలోనికి వచ్చెదరు. இங்கே சிறுத்தையை போன்ற மிருகத்தை நாம் பார்க்கிறோம். ఇక్కడ చిరుతపులిని పోలిన మృగమును చూస్తున్నాము. எசேக்கியேல் 38ஆம் அதிகாரத்திலே சில நாடுகள் மூன்றாம் உலக மகா யுத்தத்திலே பங்கெடுப்பதாக நாம பார்த்தோமே. அதுல சில நாடுகளுக்கு தற்போது தேசிய விலங்கு சிறுத்தையாக இருக்கிறது. எந்தெந்த நாடுகளுக்கு தேசிய விலங்கு சிறுத்தை என்கிற பட்டியல் இந்த சார்ட்டிலே கொடுக்கப்பட்டிருக்கிறது. హెజ్కేల్ గ్రంథము 38వ అధ్యాయములో కొన్ని దేశములు జయం పొందబోచున్నవి. ఆ జయం పొందే దేశాల యొక్క జాతీయ జెండాలో గుర్తు చిరుతపులిగా కనబడుచు ఉన్నది. இரண்டாவது கால்கள் கரடி. రెండవదిగా దాని పాదాలు ఎలుకబంటి పాదాలు. ரஷ்யாவுடைய தேசிய விலங்கு கரடி, சீனாவுடைய தேசிய விலங்கு கரடி. அதை நாம் இங்கே பார்க்கிறோம். రష్యా దేశం యొక్క చైనా దేశం యొక్క జాతీయ జెండా యొక్క గుర్తు మీద ఎలుకబంటి కనబడుచున్నది. దాన్ని ఇక్కడ చూస్తున్నాము. அடுத்தபடியாக சிங்கத்தை போன்ற வாய் ஐரோப்பா நாடுகள். நம்ம எசேக்கியேல் 38 அதிகாரத்துல படித்தோம். அதனுடைய பாலசிங்கங்கள் என்று படித்தோம். தர்சீஸின் பாலசிங்கங்கள். தர்சீஸ் என்றால் கிரேட் பிரிட்டன். அதனுடைய பாலசிங்கங்கள் என்று சொல்லும்போது ஐரோப்பா நாடுகள்ல எந்தெந்த நாடுகள்ல இப்போது தேசிய விலங்கு సింగమా இருக்கிற పట్టికలు இங்கே கொடுக்கப்பட்டிருக்கிறது. ఐరోపా దేశములు దానికి సంబంధించిన తర్షీషు మిగిలినటువంటి రాజ్యాలు చూసినప్పుడు హెజ్కేల్ 38 అధ్యాయంలో చెప్పబడిన విధంగా వాటి జాతీయ జెండా మీద కొదమ సింహములు అని చెప్పబడి ఉన్నది. సింహపు గుర్తు వారి జాతీయ జెండా మీద కనబడుచు ఉన్నది. பாருங்க, ஒரு சமாதான அமைப்பு ஒரே சரீரமாக. చూడండి, ఒకే శరీరములో ఇన్ని కనబడుతున్నాయి అనగా సమాధానపు నిబంధన చేయించున్నారు. సింగం என்பது கிரேட் பிரிட்டன் தலைமையில் ஜெயம் எடுத்த ஐரோப்பா நாடுகளை காட்டுகிறது. గ్రేట్ బ్రిటన్ అనగా ఐరోపా దేశములు జయం పొంది ఉన్నారు. అవే సింహపు గుర్తు గలవై ఉన్నవి. அது கால்கள் கரடி என்பது தோல்வி அடைந்த ரஷ்யா, சைனா இதெல்லாம் பாத்தீங்கன்னா அதனுடைய கால்கள் அதனுடைய தேசிய விலங்கு இப்போது கரடி. దాని పాదాలు ఎలుకబంటి అని చెప్పినప్పుడు రష్యా చైనా అనగా వాళ్ళు అపజయం పాలై ఉన్నారు. వాళ్ళ జాతీయ జెండా ఎలుకబంటి. உருவம் சிறுத்தையை போல் காணப்பட்டது. இப்போ தற்போதுதான் சில அரபு நாடுகள் சில நாடுகளுக்கு தேசிய விலங்கை சமீபத்தில் தான் சிறுத்தையாய் அறிவிக்கப்பட்டிருக்கிறது. కొన్ని అరబు దేశాల యొక్క జాతీయ జెండా చిరుతపులిగా కనబడుచున్నది. ప్రస్తుతము వారి యొక్క ఏలుబడి జరుగుతూ ఉన్నది. அப்ப மூன்றாம் உலக மகா யுத்தத்துக்கு பிற்பாடு ஏற்படுத்தப்படக்கூடிய ஜெயம் பெற்ற நாடுகளும் தோல்வியடைந்த நாடுகளும் ஒன்று சேர்ந்து ஒரு சமாதான அமைப்பு, அதில் ஒரு தலைவன். ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధము తదుపరి అపజయం పొందిన దేశాలు జయం పొందిన దేశాలు అన్ని కలిపి వారు సమాధానపడి ఒకే నాయకుని యొక్క ఏలుబడి క్రిందకి వచ్చెదరు. இந்த தலைவன் ஏற்படுகிற அதே வேளையில்தான் வானத்தில் இருந்து வலு சர்ப்பம் பூமியிலே விழத்தள்ளப்படுகிறது. ఎప్పుడైతే ఈ నాయకుడు ఏర్పరచబడుచున్నాడో అప్పుడే ఈ ఘట సర్పము ఆకాశములో నుండి కిందకు పడద్రోయబడుచున్నది. அப்ப இந்த வலு சர்ப்பம் என்ன செய்கிறது? இந்த தலைவனுக்கு தன்னுடைய சிங்காசனத்தையும் அதிகாரத்தையும் கொடுத்து அவனை அந்தி கிறிஸ்துவாக முழு உலகத்தையும் மிருகத்தனமாக ஆட்சி செய்ய అధికారం கொடுக்கிறது. ఇప్పుడు ఈ పడిపోయిన ఘట సర్పం ఏం చేస్తుంది? ఈ యొక్క నాయకునికి తన యొక్క సింహాసనాన్ని తన యొక్క అధికారాన్ని ఇచ్చివేసి లోకమంతటిని ఏలుబడి చేసే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నది. ஆகவே தான் முதலாம் உலக மகா யுத்தத்திலே ஏற்படுத்தப்பட்ட அந்த சமாதான அமைப்பு, இரண்டாம் உலக மகா யுத்தத்தில் ஏற்படுத்தப்பட்ட ஐக்கிய நாடுகள் சபை இந்த தலைவர்களுக்கெல்லாம் இல்லாத அல்லது இந்த பொதுச் செயலாளர்களுக்கெல்லாம் இல்லாத அதிகமான அதிகாரம், முழு உலகத்தையும் கட்டுப்படுத்தக்கூடிய மிருகத்தனமான சுபாவம் இனிமேல் மூன்றாம் உலக மகா யுத்தத்தில் எழும்பக்கூடிய தலைவனுக்கு உண்டாகும். காரணம், வலு சர்ப்பம் அவனை அதிகாரப்படுத்துகிறது, தன்னுடைய வல்லமையும் சிங்காசனத்தை அவனுக்கு கொடுக்கிறது. మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత ఉన్నటువంటి ఈ సమాధానం ఇచ్చే సంస్థలకు లేనటువంటి ఒక శక్తి, రెండో ప్రపంచ యుద్ధము తర్వాత లేచినటువంటి సమాధానకర్తలకు లేనటువంటి ఆ శక్తి ఈ మూడో ప్రపంచ యుద్ధంలో లేచినటువంటి ఆ మనుషునికి లేనట్లయితే ఆ నాయకునికి ఆ యొక్క అటువంటి శక్తి, అధికారము, సమాధానము అని చెప్పి అధికారం ఇవ్వబడుతుంది. ఎందువల్లంటే అది ఘట సర్పము ఇచ్చే శక్తి, అధికారం అయి ఉన్నది. ஆகவே தான் வெளிப்படுத்தின விசேஷம் 6ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தின் கடைசி பகுதியிலே அவன் ஜெயிக்கிறவனாகவும் ஜெயிப்பவனாகவும் புறப்பட்டான். அவனுக்கு தோல்வி இல்லை. எந்த நாடுகளுக்கு முன்பாக, எந்த நாட்டின் தலைவர்களுக்கு முன்பாக அவனுக்கு தோல்வி கிடையாது. எல்லாரும் அவனுக்கு கட்டுப்பட்டு தான் ஆக வேண்டும். అటువంటి ఒక అంత్యక్రీస్తుకు ఏ దేశ నాయకుల మీద గాని ఎవరి మీద గాని ఎటువంటి యొక్క అపజయం అనేది ఉండదు. కాబట్టి 6వ అధ్యాయం 2వ వాక్యం యొక్క చివరి భాగంలో అతను జయించుటకు బయలు వెళ్ళను అని చదువుచున్నాము. ஆகவே பிரியமானவர்களே, ஒரு உலக தலைவன் எழும்ப வேண்டுமானால், ஒரு சர்வாதிகாரி அந்தி கிறிஸ்து எழும்ப வேண்டுமானால், இப்போது தனித்தனியாய் காணப்படுகிற நாடுகள் எல்லாம் ஒரு உலக தலைவன் கீழ் வர வேண்டுமானால் வெகு சீக்கிரத்திலே இந்த உலகம் ஒரு மூன்றாம் உலக மகா யுத்தத்தை சந்திக்க போகிறது. இது ஒரு கதை அல்ல, கற்பனை அல்ல. இன்றைக்கு உலக தலைவர்கள், வல்லரசு நாட்டின் தலைவர்கள்
வார்த்தைக்கு வார்த்தைகள் வெகு சீக்கிரத்திலே மூன்றாம் உலக மகா யுத்தம் வரும் என்று ஒரு பக்கம் சொல்லுகிறார்கள், மறுபக்கத்திலே அணு ஆயுத விஞ்ஞானிகள் வெகு சீக்கிரத்திலே மூன்றாம் உலக మహా యుద్ధం వரும் என்று சொல்லுகிறார்கள். ప్రియమైన వారలారా, రాబో దినాల్లో లోక నాయకుడు రావాలంటే, దేశాలన్నీ ఏలుబడి చేసే ఏక ఛత్రాధిపతిగా ఒక లోక అధికారి రావాలంటే, దేశాలన్నీ కూడా ఐక్యము కావాలంటే, ఆ మూడో ప్రపంచ యుద్ధంలో ఏలుబడి చేయనటువంటి ఒక అంత్యక్రీస్తు ఈ దినాల్లో లేవాలని చెప్పి అందరూ దేశాధిపతులను అగ్ర నాయకులు కూడా వాంఛిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన పదార్థములను కూడా సిద్ధము చేసుకొని ఉన్నారు. பிரியமானவர்களே, மூன்றாம் உலக மகா யுத்தத்திலே பயன்படுத்தக்கூடிய அணு ஆயுதங்கள் மிகவும் சக்தி வாய்ந்ததாக, இந்த பூமியில பெரும் பகுதியை சேதப்படுத்தக்கூடியதாக, பெரும்பான்மையான ஜனங்களை சுட்டரிக்கக்கூடியதாக அந்த நாள் மிகவும் கொடிய நாளாக இருக்கும். మూడో ప్రపంచ యుద్ధములో ఉపయోగించే శక్తివంతమైన రసాయన పదార్థాలనేవి ఈ భూలోకాన్ని అధిక భాగము నాశనం చేయగలిగినది గాను, మనుషులందరినీ నాశనం చేయగలిగినది గాను ఉపయోగించబడుచు ఉన్నది. அதெல்லாம் வேதத்திலே தீர்க்கதரிசனமாக பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் எழுதப்பட்டிருக்கிறது. అవన్నీ ప్రవచన రీతిగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ముందుగానే వ్రాయబడి ఉన్నవి. ஆகவே தான் 2 பேதுரு 3ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே பேதுரு அப்போஸ்தலன் சொல்லும்போது இந்த எலிமெண்ட்ஸ் மூலமாக பூமியும் அதில் கிரியைகளையும் சுட்டரிக்கக்கூடியதாக இருக்கும். 2వ పేతురు పుస్తకము 3వ అధ్యాయము 10వ వాక్యములో చెప్పబడిన విధముగా ఈ యొక్క మూల పదార్థముల మూలముగా ఈ భూలోకల కృత్యాలన్నీ కూడా కాలిపోబోచున్నవి. ஆகவே அந்த எலிமெண்ட்ஸ்ல காணப்படக்கூடிய அணு கதிர்வீச்சை குறித்து, కాబట్టి ఆ యొక్క మూల పదార్థములో కనబడుచున్నటువంటి ఆ విద్యుత్ శక్తి తరంగాలు ஒரு யுத்தம் வரைக்கும் நீங்க காத்திருக்கவே வேண்டாம். அதாவது ஒரு யுத்தம் வர்ற வரைக்கும் காத்திருக்க வேண்டாம். அணு கதிர்வீச்சுடைய தன்மையை, அந்த அணு கதிர்வீச்சு தன்மையை நீங்க கண்டுபிடிப்பதற்காக ஒரு மூன்றாம் உலக மகா யுத்தம் வரைக்கும் காத்திருக்க வேண்டாம். ఆ యొక్క అణువులో వచ్చినటువంటి ఆ తరంగాలు కనుక్కోవాలంటే మూడో ప్రపంచ యుద్ధం వరకు కూడా కనిపెట్టనక్కర్లేదు. இப்ப பாருங்க, இந்த அணு யுரேனியம் தயாரிக்கக்கூடிய, இந்த அணுகுண்டுகள் தயாரிக்கக்கூடிய, அது மின்சாரம் தயாரிக்கிறேன்னு சொல்றாங்க. இந்த యురేనియం கொண்டு అణుగుండం తయారీக்கலாம், మిన్సారము తయారీக்கலாம். యురేనియం రసాయన పదార్థం మూలంగా విద్యుత్ శక్తి కూడా వారు తయారు చేయగలరు. అదే సమయంలో అణుబాంబులను కూడా తయారు చేయగలరు. ரஷ்யாவிலே செர்னோபில் என்கிற இடத்துல ஏற்படுத்தப்பட்ட அணு உலை விபத்து, அதுல சம்பவித்த சம்பவங்கள், அதுல எவ்வளவு நாடு சுத்தியில உள்ள எவ்வளவு நாடுகள் பாதிக்கப்பட்டிருக்கிறது, அதனுடைய மேப்பை உண்மையான படத்தை இங்கே பார்க்கிறோம். రష్యాలో ఈ యొక్క అణుబాంబులు ఉపయోగించడం మూలంగా జరిగినటువంటి నాశనాన్ని గురించి వెనకాల చిత్రపటంలో మనం చూడగలుగుతున్నాము. மாத்திரமல்ல, இன்றைக்கு முழு உலகத்திலும் இந்த அணு கதிர்வீச்சு மூலமாக, அதாவது ஒவ்வொரு நாட்டிலையும் இந்த அணு உலை விபத்து நடக்குது. அதன் மூலமாக என்னென்ன பாதிப்பு உண்டாகிறது. அது மாத்திரமல்ல, ஒவ்வொரு நாடுகளும் அணு ஆயுத சோதனை நடத்துகிறது. ఈ యొక్క అణు ఉపయోగించినటువంటి కార్యముల మూలముగా, ఆ యొక్క బాంబుల మూలముగా ఎటువంటి కార్యములు పరిణామాలు జరుగుతున్నవని కూడా మనకు తెలియచున్నవి. సర్వ దేశాలు కూడా ఈ యొక్క పదార్థాన్ని ఉపయోగిస్తూ వస్తున్నవి. இப்ப இந்தியா முதற்கொண்டு எல்லா நாடுகளும் என்ன செய்யறாங்க, தங்களுடைய பாதுகாப்புக்குன்னு சொல்லி அணுகுண்டுகளை தயாரிக்கிறாங்க. அதை சோதனை செய்து பார்க்கறாங்க. ఈ యొక్క ఇండియా దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా తమ యొక్క సంరక్షణ నిమిత్తము వారు అణుబాంబులను తయారు చేసుకుంటూ ఉన్నారు. దాన్ని పరిశోధన కూడా చేయిస్తూ ఉన్నారు. அந்த சோதனை 4 விதங்கள நடத்துறாங்க. ఆ పరిశోధనలను 4 విధములుగా చేయిస్తున్నారు. 1 అట్మాస్ఫియరిక్ టెస్టింగ్, ఒకటి అట్మాస్ఫియరిక్ టెస్టింగ్ అంటున్నారు. இரண்டாவது எக்ஸோ அட்மாஸ்பியரிக் டெஸ்டிங், రెండవదిగా ఎక్సో అట్మాస్ఫియరిక్ టెస్టింగ్, மூன்றாவதாக అండర్ గ్రౌండ్, భూమికి అడిలో అండర్ గ్రౌండ్ టెస్టింగ్, మూడవదిగా అండర్ గ్రౌండ్ అనే భూమి కింద ఉన్నటువంటి పరిశోధన, నాలుగవది తన్నీర్ కడిలో అండర్ వాటర్ టెస్టింగ్, అండర్ వాటర్ టెస్టింగ్ అని నీళ్ళల్లో జరిగే పరిశోధన. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. భూమికి అడిలో మాత్రం கிட்டத்தட்ட அதிகாரப்பூர்வமா வெளியிட்ட அறிவிப்பு என்னன்னு கேட்டீங்கன்னா 2000 సంథింగ్, అதாவது భూమికి అడిలో మాత్రం நடத்தப்பட்டிருக்கிறது. భూమి కింద అధికారపూర్వకంగా వెలువడించినటువంటి వార్త ఏమనగా వాళ్ళు భూమి కింద కూడా పరిశోధనలు జరిగించుచున్నారు. 2120 టెస్టింగ్ நடத்தியிருக்காங்க. దాదాపు 2120 పరిశోధనలు జరిగించి ఉన్నారు. అట్మాస్ఫియర్ లో நடந்தது 528 முறை நடத்தியிருக்காங்க. ఇక వాతావరణంలో జరిగినటువంటి పరిశోధన 53 సార్లు జరిగి ఉన్నవి. இந்த ஒவ்வொரு அணு சோதனைகளின் மூலமாக இந்த யுரேனியத்தில் உள்ள அணு கதிர்வீச்சு பல்வேறு தேசங்கள்ல காற்றிலே பரவி பல பாதிப்புகளை உண்டாக்குறது. அதான் வேர்ல்டு வைடு, முழு உலகத்திலும் இந்த அணு கதிர்வீச்சு எப்படிப்பட்ட பாதிப்பை உண்டாக்கி இருக்கிறது என்கிற படத்தை நாம் இங்கே பார்க்கிறோம். ఈ అణు పరిశోధనలు అనేవి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని మూలంగా, దాని పరిణామంగా ఈ అణు తరంగాలు అనేవి అనేక మనుషులను తాకి అనేక నాశనాలు సంభవిస్తున్నట్లుగా వెనకాల చిత్రపటంలో మనం చూడగలుగుతున్నాము. அடுத்து சமீபத்தில் 2011ஆம் ஆண்டு ஜப்பான்ல அணு உலை வெடித்தது. அதன் நிமித்தமாக உண்டான சேதம் ஜப்பானில் மாத்திரமல்ல சுற்றிலுள்ள நாடுகளுக்கும் பரவினது. அதனுடைய படத்தை அங்கே பார்க்கிறோம். 2011 సంవత్సరంలో ఈ యొక్క జపాన్ దేశంలో
ఈ అణుబాంబు యొక్క విస్ఫోటనము జరిగి ఉన్నది. ఆ బాంబు విస్ఫోటనం మూలంగా దాని పరిణామాల గురించి తర్వాత చిత్రపటంలో మనం చూస్తున్నాము. இன்றைக்கு முழு உலகத்தில் உள்ள படிப்பறிவில்லாத ஜனங்களும் இன்றைக்கு ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். அணு உலை நிமித்தமாக, இந்த யுரேனியத்தின் நிமித்தமாக, இந்த எலமெண்ட் மூலமாக ஒரு பெரிய பாதிப்பு உண்டாகிறது. ஆகவே எங்கள் பகுதிக்கு, எங்கள் பட்டணத்துக்கு அணு உலை வேண்டாம். కాబట్టి అనేక మంది ఈ యొక్క అణు పదార్థముల మూలముగాను, యురేనియంల మూలముగాను, రసాయన పదార్థాల మూల పదార్థాల మూలంగా ఎంతో నాశనం జరుగుతుంది. కాబట్టి మా వైపుకు రావద్దని చెప్పి ఎంతో మంది విద్యా విహీనులు కూడా చెప్పుచూ ఉన్నారు. தமிழ்நாட்டிலே சில வருஷங்களுக்கு முன்பாக, 1-2 வருஷங்களுக்கு முன்பாக கூடங்குளம் என்கிற இடத்திலே அணு உலை விபத்து, அணு உலை வேண்டாம் என்று சொல்லி அந்த பகுதியிலே காணப்படுகிற ஜனங்கள், சுற்று வட்டாரத்திலே காணப்படுகிற, சுற்றுள்ள மாவட்டங்களிலே காணப்படுகிற ஜனங்கள் ஒரு பெரிய போராட்டத்தை தொடர்ந்து நடத்தி கொண்டிருந்தார்கள் மாத கணக்காக. తమిళనాడు దేశంలో కనబడుచున్నటువంటి కుడం అనేక ప్రదేశములో, దాని చుట్టుపక్కల ప్రాంతముల వారు కూడా అనేక మంది జనులు ఈ యొక్క అణు బాంబు సంబంధమైనటువంటి కార్యములు ఏది కూడా మా వైపు చేయవద్దు, పరిశోధన జరిగించవద్దని చెప్పి అనేకులు దానికి విరోధంగానే పోరాడుచూ ఉన్నారు. உலக தலைவர்கள் கர்த்தராகிய இயேசுவை மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். లోక అగ్ర నాయకులు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించకుండా ఉండొచ్చు. விஞ்ஞானிகள் கர்த்தராகிய இயேசு கிறிஸ்து மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். విజ్ఞానులు కూడా యేసుక్రీస్తును లోక రక్షకునిగా అంగీకరించకుండా పోవచ్చును. படிப்பறிவில்லாத பல்வேறு ஜனங்கள், புறஜாதி ஜனங்கள் இயேசு மெய்யான தேவன் என்று ஏற்றுக்கொள்ளாமல் இருக்கலாம். విద్యా విహీనులను, అన్య దేశస్థులను యేసు ప్రభువే నిజమైన దేవుడని చెప్పి తెలుసుకోకుండా కూడా పోవచ్చును. ஆனால் இந்த உலக தலைவர்களும், விஞ்ஞானிகளும், உலக ஜனங்களும் தேவனுடைய வார்த்தையை ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். இந்த பூதங்கள் வெந்து உருகும் போது பூமியை சுட்டரிக்கும் என்கிற தேவனுடைய வார்த்தை, பேதுரு உரைத்த தீர்க்கதரிசன வார்த்தையை இன்றைக்கு எல்லாரும் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். అయినప్పటికీ ఆ లోక అగ్రనాయకులను, విజ్ఞానవేత్తలను, అనేకమైన సామాన్యమైన జనులు కూడా ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడిని అంగీకరిస్తున్నారు. పేతురు రాసినటువంటి ప్రవచనము, ఈ యొక్క భూతములన్నీ కూడా కాలిపోవును, అగ్నితో కాలిపోవనే కార్యమును నమ్ముచూ ఉన్నారు. யார் இந்த தேவனுடைய வார்த்தை? ఏది దేవునికి మాట? ஆதியிலே வார்த்தை இருந்தது, ఆదియందు వాక్యం ఉండెను, அந்த வார்த்தை தேவனிடத்தில் இருந்தது, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, அந்த வார்த்தை தேவனாய் இருந்தது, ఆ వాక్యమే దేవుడై ఉండెను. இன்றைக்கு அந்த தேவனுடைய வார்த்தையை எல்லாரும் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். ఈ దినములలో ఆ దేవుని వాక్యమును అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. எலமெண்ட்ஸுக்கு இந்த பூமியை சுட்டரிக்கக்கூடிய சக்தி இருக்கிறது. அதுல ஒரு எலமெண்ட் தான் யுரேனியம். మూల పదార్థములలో ఈ భూమిని కాల్చివేసే ఒక శక్తి ఉన్నది. దాంట్లో ఒకటే యురేనియం పదార్థము. மற்றொரு எலமெண்ட் புளூட்டோனியம். మరి ఒక రసాయన పదార్థము ప్లూటోనియం. இன்னொரு எலமெண்ட் ஹைட்ரஜன். మరి ఒక రసాయన పదార్థం హైడ్రోజన్. இன்றைக்கு எத்தனையோ நாடுகள் ஹைட்ரஜன் எலமெண்ட்களை தயாரித்திருக்கிறார்கள், குண்டுகளை தயாரித்திருக்கிறார்கள். అనేక మంది దేశాలు ఈ దినాల్లో హైడ్రోజన్ బాంబులను తయారు చేయొచ్చు ఉన్నారు. 2 மெத்தட்ல అణుగుండుகள் தயாரிக்கப்படுகிறது. 2 పద్ధతుల్లో ఈ అణుబాంబులను తయారు చేస్తున్నారు. நியூக்ளியர் ஃபியூஷன் ரியாக்ஷன், நியூக்ளியர் ஃபிஷன் ரியாக்ஷன். న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్, న్యూక్లియర్ ఫిషన్ ప్రక్రియ. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. தேவனுடைய தீர்க்கதரிசன வார்த்தைக்கு வார்த்தை நிறைவேறி வருகிறது. దేవుని యొక్క ప్రవచనకు మాట నెరవేర్చు ఉన్నది. முந்தின நித்தியத்திலே வார்த்தையாய் காணப்பட்டவர், ముందున్న నిత్యములో దేవుని వాక్కుగా కనబడిన వాడు மாமிசமாய் மாறி இயேசு என்னும் நாமத்திலே இந்த பூமிக்கு வந்தார். శరీరధారిగా మారి ఈ లోకములోకి ఆయన వచ్చి ఉన్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஏன் இந்த பூமிக்கு வந்தார்? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు? முந்தின நித்தியத்திலே வார்த்தையாய் காணப்பட்டவர், ముందున్న నిత్యములో వాక్యముగా కనబడిన వాడు அவர் ஏன் மாமிசமாய் மாறி பரலோகத்தை விட்டு, சிங்காசனத்தை விட்டு, பாவம் நிறைந்த, கஷ்டம் நிறைந்த, நிந்தை அவமானங்கள் நிறைந்த, நெருக்கங்கள் நிறைந்த இந்த உலகத்துக்கு இறங்கி வர வேண்டும். ఆయన శరీరధారిగా మారి పరలోకాన్ని మహిమను విడిచిపెట్టి ఈ నిందల లోకములోనికి, ఈ కష్టాల లోకములోనికి, ఈ దౌర్భాగ్యమైన లోకములోనికి ఎందుకు దిగి రావాల్సి వచ్చెను? அப்படி இறங்கி வந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்து மனிதனாய் மாறினது மாத்திரமல்ல, அவர் கல்வாரி சிலுவையிலே தொங்கி அவர் தன்னுடைய ஜீவனை விட்டார், கடைசி சொட்டு ரத்தத்தையும் சிந்தினார். அருமையான நண்பனே, அது எதற்காக? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు యేసుక్రీస్తు లోకములకు వచ్చుట మాత్రమే కాదు, కల్వారి శిలువలోనే వేలాడి ఉన్నారు. తన చివరి రక్తపు బొట్టును కూడా మన కొరకు కార్చి ఉన్నారు. ఇవన్నీ కూడా దేని కొరకు ఆయన చేసి ఉన్నారు? எதற்காக தெரியுமா? நாம் வாசம் பண்ணி கொண்டிருக்கிற இந்த பொல்லாத உலகம் అగ్నికిరయాగా వైக்கப்பட்டிருக்கிறது. మరి ఎందుకంటే ఈ లోకములో మనం జీవిస్తున్న ఈ లోకము అగ్ని కొరకు కాచుకొని ఉన్నది. இந்த அக்னிக்கிரையாக மாற்றப்பட போகிற உலகத்திலிருந்து
ஒரு கூட்ட ஜனத்தை விடுவிக்கும்படியாக இயேசு சிலுவை மரணத்துக்கு தம்மை தாமே ஒப்பு கொடுத்தார் என்று கலாத்தியர் 1 அதிகாரம் 4 వచనத்திலே படிக்கிறோம். ఈ అగ్ని కొరకు కాచుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన ఈ దుష్ట లోకములో నుండి ఒక గుంపు జనులను రక్షించు నిమిత్తమే యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చినట్లుగా గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చదువుచున్నాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இந்த பொல்லாத உலகத்திலிருந்து நம்மை விடுவிக்கும்படி அவர் தம்மை தாமே சிலுவை மரணத்துக்கு ஒப்பு கொடுத்தார். ఈ దుష్ట లోకములోంచి మనల్ని విడిపించు నిమిత్తము కల్వారి సిలువలో ఆయన తన్ను తానే అర్పించుకొని ఉన్నారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. 2 பேதுரு 3 அதிகாரம் 7 வசனத்திலே இப்போது காணப்படுகிற வானங்களும் பூமியும் అగ్నికరియాగ వైకబడ్డది என்று எழுதப்பட்டிருக்கிறது. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యములో ఇప్పుడు కనబడుచున్నటువంటి ఈ ఆకాశము భూమి అగ్ని కొరకు కాచుకొని ఉన్నదని రాయబడి ఉన్నది. சில வருஷங்களுக்கு முன்பாக கிட்டத்தட்ட ஒரு 70-80 வருடங்களுக்கு முன்பாக விஞ்ஞான உலகம் கேள்வி கேட்டது, வானங்களையும் பூமியும் అగ్నికరియాக மாற்றக்கூடிய சக்தி யாருக்கு இருக்கிறது? 70-80 సంవత్సరాల క్రితము విజ్ఞాన లోకము ప్రశ్నించి ఉన్నది, ఈ లోకమంతా కూడా అగ్ని ద్వారా ఎవరు దాన్ని దహింప చేయగలరు అనే ప్రశ్న లేచి ఉన్నది. அதற்கு விஞ்ஞானிகள் சொன்ன காரணம் என்னவென்றால், பூமியிலே ஒரு பகுதி ஒரு அக்னி நெருப்பு பற்றி பிடிக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். அந்த பகுதி இங்கே புத்தூர்ல பிடிக்கிறது என்று வைத்துக் கொள்ளுங்கள். புத்தூர்ல இருந்து திருப்பதிக்கு வர்றதுக்குள்ள அந்த நெருப்பு பரவி வருவதற்குள்ளாக நாங்கள் அதை அணைத்து விடுவோம். நவீன கண்டுபிடிப்புகளை கொண்டு தடுத்து நிறுத்தி விடுவோம். ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఈ భూలోకం అంతా కూడా దహించబడదు. ఎందువల్లంటే సమీపంలో ఉన్న పుత్తూరులో ఒకవేళ అగ్ని అంటుకుంది అనుకోండి, ఆ అగ్ని రగిలి తిరుపతి దాకా వచ్చే లోపల మేము అక్కడికి పోయి ఆ నిప్పంతటిని ఆర్పివేస్తామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు. ஆனால் பேதுரு அப்போஸ்தலனை கொண்டு, படிப்பறிவில்லாத பேதுரு அப்போஸ்தலனை கொண்டு ஆவியானவர் தீர்க்கதரிசனமாக உரைத்தார், வானங்களையும் பூமியையும் அக்னிக்கரையாக மாற்றக்கூடிய சக்தி யாருக்கு இருக்கிறது? அது எலமெண்ட்ஸுக்கு, யுரேனியத்துக்கு இருக்கிறது. 2 பேதுரு 3 அதிகாரம் 10 వచనத்தில். అయినప్పటికీ విద్య లేనటువంటి పామరుడైనటువంటి పేతురు అపోస్తులకు దేవుడు బయలుపరిచిన కార్యము ఆకాశాన్ని భూమిని ఏకంగా దహింపజేయగల శక్తి ఒక రసాయన పదార్థము అనగా యురేనియం అనే మూల పదార్థానికి ఉందని చెప్పుచున్నాడు. ஒரு காலத்திலே தடுத்து நிறுத்துவோம் என்று சொன்ன விஞ்ஞான உலகம், நவீன கண்டுபிடிப்புகளை கொண்டு தடுத்து நிறுத்துவோம் என்று சொன்னவர்கள் இன்றைக்கு டெக்னாலஜி அதிகமாய் வளர்ந்திருக்கிற இந்த காலகட்டத்தில் இங்கே வரிசையாக நாம் சார்ட்டிலே பார்க்கிறோமே, இந்த யுரேனியத்தையோ இதனுடைய அணு கதிர்வீச்சையோ ஒன்றும் செய்ய முடியாது, தடுத்து நிறுத்த முடியாது, எதை வைத்தும் தடுக்க முடியாது. నాగరికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము ఈ విధంగా అగ్నిని ఆర్పగలమని చెప్పినటువంటి ఒకానొక కాలంలో చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు మా వల్ల ఏమీ కాదని వారు చెప్పుచూ ఉన్నారు. அதைத்தான் விஞ்ஞானிகள் சொல்லுகிறார்கள். 50 வருடங்களுக்கு மேலாகியும் ஜப்பான்ல 2ஆம் உலக மகா யுத்தத்திலே பயன்படுத்தப்பட்ட அந்த அணுகுண்டு நிமித்தமாக அதில் உள்ள அணு கதிர்வீச்சானது இன்றைக்கும் ஜப்பான் தேசத்தை சுற்றி கொண்டிருக்கிறது. దానికి సూచనగా మనము 2వ ప్రపంచ యుద్ధము తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి చూసినప్పుడు 50 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఇంకనూ దానిలోనే చిక్కుకొని పోయి ఉన్నారు. అందువల్ల విజ్ఞానవేత్తలు దాని గురించి ఎంతగానో భయపడుచు ఉన్నారు. பிரியமானவர்களே, இந்த 7 முத்திரைகள் உடைக்கப்படும் போது நடக்கக்கூடிய இந்த உலகத்தில் நடக்கக்கூடிய சம்பவங்களைத்தான் பிதாவின் வலது கரத்திலே ஒரு புஸ்தகம் காணப்பட்டது. அந்த புஸ்தகத்தில் இந்த ரகசியங்கள் எழுதப்பட்டு முத்திரிக்கப்பட்டிருந்தது. 7 సంవత్సరముల శ్రమల కాలంలో జరగబోయే ఈ సంభవాలన్నిటిని గురించి 7 ముద్ర గల ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నవి. அன்றைக்கு பத்ம தீவிலே கண்ணீர் விட்ட யோவானுக்காக அந்த முத்திரைகளை உடைத்த கர்த்தராகிய இயேசு இந்த திருப்பதி பட்டணத்திலே, இந்த ரேணிகுண்டா பகுதியிலே காணப்படுகிற தெய்வ ஜனத்துக்காக ஒரு முறை கூட அந்த முத்திரையை உடைக்கும்படியாக நம்முடைய మధ్యలో கடந்து வந்திருந்தார். ఆ దినములలో యోహాను కన్నీళ్లు విడిచినప్పుడు అతని కోసము విప్పినటువంటి 7 ముద్రగల పుస్తకము ఈ దినాలలో నీవు నేను కూడా కన్నీరు విడిచినట్లయితే నీ కొరకు కూడా దేవుడు ఆ కార్యములను మర్మములను తెలియజేయువారై ఉన్నారు. அந்த முதலாம் முத்திரை உடைக்கப்படும் போது இந்த பூமியிலே என்ன சம்பவிக்க போகிறது என்பதை இதோ தேவன் நமத்திலே வெளிப்படுத்தக்கூடியவராய் இருந்தார். మొదటి ముద్ర విప్పినప్పుడు ఈ భూలోకములో ఏమి జరగబోతున్నాయి అనే కార్యాల గురించి దేవుడు మనతో తెలియజేసి ఉన్నారు. அந்த கொடிய நாட்களிலே இருந்து ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் அருமையான நண்பனை இந்த வார்த்தையிலே கேட்கிற நீ யாராய் இருந்தாலும் எங்கிருந்தாலும் நீ பாதுகாக்கப்பட வேண்டும் என்று அந்த ஜெயம் கொண்ட ஆட்டுக்குட்டியானவர் 7 கொம்புகளையும் 7 கண்களையும் உடையவர் வாஞ்சை உள்ளவராயிருக்கிறார். ఆ భయంకరమైన దుష్ట కాలములో నుండి నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ రీతిగా ఉన్నా సరే రక్షింపబడాలని 7 కొమ్ములను 7 కన్నులు కలిగిన గొర్రె పిల్ల వాంఛిస్తున్నారు.
இந்த முதலாம் முத்திரை உடைக்கப்பட்ட போது என்ன சம்பவித்தது என்று இதுவரை நாம் கேள்விப்பட்டோம். ఈ మొదటి ముద్రను విప్పినప్పుడు ఏమి సంభవించును అని చెప్పి మనం ఇప్పుడు విని ఉన్నాం. அதனுடைய ரகசியத்தை உடைத்து வெளிப்படுத்தினவர் 7 கொம்புகளையும் 7 கண்களையும் உடைய ஆட்டுக்குட்டியானவர். దాని యొక్క మర్మములను విప్పి తెలియజేసిన వాడు 7 కొమ్ములను 7 కన్నులను కలిగినటువంటి గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. இப்போது இந்த கூட்டத்தின் பிற்பகுதியிலே நான் துவக்கத்திலே சொன்னது போல இந்த முத்திரையை உடைத்த அந்த ஆட்டுக்குட்டியானுடைய 7 கொம்புகளை குறித்து நாம் பார்க்க போகிறோம். నేను ముందుగానే చెప్పిన విధంగా ఈ కూటమి యొక్క రెండో భాగానికి మనం వచ్చి முத்திரைகள் உடைக்கப்படும் போது இந்த உலகத்தில் நடக்கிற இந்த பொல்லாத சம்பவங்களை நாம் காணாமல் இருக்க வேண்டுமானால் அதற்கு முன்பாக இருக்கக்கூடிய இயேசுவின் ரகசிய வருகையில் நாம் எப்படியாயிலும் எடுத்துக்கொள்ளப்பட வேண்டும். ఈ 7 ముద్రలు విప్పినప్పుడు ఈ 7 సంవత్సరాల కాలంలో ఉపద్రవ కాలంలో ఏమేమి జరుగుతున్నాయో ఆ కార్యాలయాన్ని మనం చూడకుండా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ 7 కొమ్ములు కలిగినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రాకడలో మనం వెళ్ళిపోవలెను. இயேசு கிறிஸ்துவின் ரகசிய வருகையிலே எல்லா கிறிஸ்தவர்களும் எல்லா பெந்தோகஸ்தே ஜனங்களும் எடுத்துக்கொள்ளப்படுகிறது இல்லை. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో క్రైస్తవులందరూ పెంతెకోస్తు వారందరూ ఎత్తబడరు. ஏனென்றால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியிலே ஜீவிக்கும் போது தன்னுடைய பிரசங்கத்திலே சொல்லி இருக்கிறார், எடுத்துக்கொள்ளப்படுகிறவர்களை குறித்து மாத்திரமல்ல கைவிடப்படக்கூடிய ஜனத்தை குறித்தும் பேசி இருக்கிறார். லூக்கா 17 அதிகாரம் 34 முதல் 37 வரை. లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వాక్యం నుండి 37వ వాక్యం వరకు చూసినప్పుడు ఎత్తబడే వారు ఏ విధంగా ఉంటారు, చేయి విడిచిపెట్టబడిన వారు గురించి కూడా ఆ భాగంలో యేసు ప్రభువు చెప్పుచూ ఉన్నారు. மாத்திரமல்ல மத்தேயு 7 அதிகாரத்திலே வாசிக்கும் போது கர்த்தராகிய இயேசு தன்னுடைய சொந்த வாயினால் சொல்லி இருக்கிறார், கைவிடப்படக்கூடியவர்கள் அநேகராயிருப்பார்கள். మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు, చేయి విడిచిపెట్టబడిన వారు అనేకులుగా ఉంటారని. கைவிடப்படக்கூடிய கூட்டத்திலே தீர்க்கதரிசனம் சொன்னவர்கள் காணப்படுவார்கள். చేయి విడిచిపెట్టబడిన వారి గుంపులో ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉంటారు. பிசாசுகளை துரத்தினவர்கள் காணப்படுவார்கள். దయ్యాలు వెలగొట్టిన వారు కూడా ఉంటారు. அற்புதங்களை அடையாளங்களை இந்த பூமியிலே கிறிஸ்துவ உலகத்தில் செய்கிறவர்கள் காணப்படுவார்கள். ఈ క్రైస్తవ లోకంలో ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళు, ఎన్నో సూచక్రియలు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. அந்நாளில் அநேகர் என்னை நோக்கி உமது நாமத்தினாலே தீர்க்கதரிசனம் உரைத்தோம், உமது நாமத்தினாலே பிசாசுகளை துரத்தினோம், உமது நாமத்தினாலே అద్భుతంగా అடைయాళங்களை செய்தோம் என்று சொல்வார்கள். ఆ దినమందు దేవ ప్రభువా నీ నామమందు మేము ప్రవచించి ఉన్నాం, నీ నామమందు అద్భుతములు చేసి ఉన్నాం, నీ నామమందు దయ్యాలు వెలగొట్టి ఉన్నాం అని చెప్పి ఆ దినమందు చెప్పుదురు. அப்போது கைவிடப்படக்கூடிய கூட்டத்தார் அநேகர் என்று நாம் பார்க்கிறோம். అట్లయితే చేయి విడవబడినటువంటి వారు అనేకులని చెప్పి తెలుసుకొనుచున్నాము. ஆகவே தான் வெளிப்படுத்தின விசேஷம் 7 அதிகாரம் 9 வசனத்திலே வாசிக்கும் போது అందువల్ల ప్రకటన గ్రంథం வெளிப்படுத்தல் 7:9 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో చదువుచున్నాము. அங்கே நாம் பார்க்கிறோம் கைவிடப்பட்ட ஜனங்கள் மத்தியிலே இரத்த சாட்சியாய் மரிக்கிறவருடைய காரியத்தை அங்கே சொல்லப்பட்டிருக்கிறது. చేయి విడిచిపెట్టబడిన వారి గుంపులో హతసాక్షులుగా మరణించే వారి గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் 2 பிரிவாக பிரிவார்கள். చేయి విడిచిపెట్టబడిన క్రైస్తవులలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు. ஒரு கூட்டத்தார் உலக தலைவனை எதிர்த்து நின்று போராடி இரத்த சாட்சியா மரிப்பார்கள். அந்த உலக தலைவன் எப்படி கொடுமைப்படுத்துவான் என்பதை நாம் நாளைய தினத்துல அந்த சிவப்பு குதிரையில பார்க்கலாம். ఆ యొక్క లోకాధికారి వచ్చినప్పుడు ఏ విధంగా అతను ఎదిరించి అతను ముద్ర వేసుకోకుండా వాటిని జయిస్తారు అనే కార్యాన్ని గురించి రేపటి దినమందు ఎర్ర గుర్రాన్ని గురించి చూసినప్పుడు మనం ధ్యానించేదము. பிரியமானவர்களே, பல்வேறு கொடுமைகளை உண்டாக்குவான். ప్రియులారా, అతను అనేకమైన ఉపద్రవాలు మనకు కలుగజేయును. சுருக்கமாய் சொல்ல போனால் புசிக்க ஒன்றும் கிடையாது. క్లుప్తంగా చెప్పాలంటే కనీసం తినడానికి కూడా ఏమీ ఉండదు. அதாவது கைவிடப்பட்ட கிறிஸ்தவனுக்கு ஒரே ஒரு சின்ன காரியம் சொல்லுகிறேன், அவனுக்கு புசிக்கவோ குடிக்கவோ தங்குவதற்கு இடம், உடுத்த வஸ்திரம் ஒன்றுமே கிடைக்காது. చేయి విడిచిపెట్టబడినటువంటి ఒక దేవుని బిడ్డకు జరిగే కార్యాన్ని గురించి క్లుప్తంగా చెప్తాను. అతను తినడానికి ఏముండదు, త్రాగటానికి ఉండదు, ధరించుకోవడానికి వస్త్రాలు ఉండవు, నివాసం చేయడానికి ఇల్లు వాకిలి ఏమీ ఉండవు. அந்தி கிறிஸ்துவ வணங்குறவங்களுக்கு தான் இதெல்லாம் கிடைக்கும். అంత్యక్రీస్తుకు నమస్కారం చేసిన వాళ్ళకే ఇవన్నీ దొరుకుతాయి. அப்ப கைவிடப்பட்ட கிறிஸ்தவர்கள் ஒரு கூட்டத்தார் என்ன செய்வாங்க, எப்படியாயிலும் இரத்த சாட்சியா மரிக்க வேண்டும். அதாவது இந்த பூமியில இப்போது ஒழுங்கா ஜீவிக்காதவங்க, ஒழுங்கா கூட்டத்துக்கு வராதவங்க, ஒழுங்கா ஜெபத்துக்கு வராதவங்க, தினந்தோறும் ஜெபத்துல உண்மை இல்லாதவங்க, இன்றைக்கு நாட்களை தவற விட்டவங்க, அவங்களுக்கு நல்லா விளங்கிரும் ஒரே ஆப்ஷன் தான், எப்படியாயிலும் அந்திக்கு ரத்த சாட்சியா மறிக்கணும். ఈ రోజుల్లో సరిగ్గా కూటాలకి రానోళ్ళు, సరిగ్గా ప్రార్థనకి రానోళ్ళు, అనుదిన ప్రార్థన చేసుకుని వాళ్ళు, దేవునికి నమ్మకంగా ఉండని వారికి ఒకే ఒక మార్గం, తప్పించుకునే ఏకైక మార్గమేమనగా వాళ్ళు గాని చేయి విడిచిపెట్టబడితే హతసాక్షిగా మరణించాల్సిందే. பிரியமானவர்களே, ஒரு 3 நாள் உபவாசம் என்று சொன்னால், 7 நாள் உபவாசம் என்று சொன்னால் நமக்கு எடுக்க முடிகிறது இல்ல. ప్రియులారా,
3 దినములు ఉపవాసం అంటే 7 రోజులు ఉపవాసం అంటే మనం చేయలేకపోతున్నామే. அதற்கு காரணம் பலரும் வியாதியஸ்தர்களா இருக்கிறார்கள், சிலருக்கு சுகர் வியாதியால் சொல்லி பல்வேறு வியாதிகள் இருக்கிறது. కొంతమంది అనేక మంది వ్యాధిగ్రస్తులుగా కనబడుచున్నారు, చక్కెర వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు, ఇతరేట రోగములు కలిగిన వారుగా కనబడుచున్నారు. நீங்கள் கற்பனை செய்து கொள்ளுங்கள், எங்கேயோ ஒரு விசுவாசி எக்ஸ், அவர் எக்ஸ் என்று வைத்துக் கொள்ளுங்க, அவர் ஒரு சுகர் வியாதி உள்ளவர், வருகையில கைவிடப்பட்டு போனார். ఒక విశ్వాసి అనుకోండి, పేరు ఎక్స్ అనుకోండి, ఒకవేళ షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి చేయి విడిచి పెట్టబడ్డాడు. அவர் என்ன செய்யணும்? అతను ఏం చేయాలి? அந்த முதல் 3 வருட உபத்திரவத்துல எப்போது மரணம் வந்ததுன்னு தெரியாது. சில வேளை முதல் வருஷத்துல வரலாம், 2வது வருஷத்துல வரலாம், இல்ல 3 வருஷம் வரைக்கும் இருக்கலாம். இந்த குறிக்கப்பட்ட வருஷம் அவருக்கு புசிக்க ஒன்றும் கிடைக்காது, குடிக்க ஒன்றும் கிடைக்காது, தங்க இடம் கிடைக்காது, வஸ்திரம் கிடைக்காது. இப்படி எல்லாம் இருந்து அந்திக்கு எதிர்த்து போறான்னா தான் ரத்த சாட்சியா மறிக்க முடியும். మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో అతడు విడవబడను. ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో అతడు మొదటి సంవత్సరం చచ్చిపోతాడో తెలియదు, 2వ సంవత్సరం చచ్చిపోతాడో తెలియదు, మరి 3వ సంవత్సరం చనిపోతాడో తెలియదు. అంతవరకు కూడా ఆ అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, వస్త్రం లేకుండా అంత్యక్రీస్తు పరిపాలనలో బహు కష్టములు పడవలసి వచ్చును. இன்றைக்கு நம்ம ஒருவேளை உபவாசம் எடுத்தா கூட ஏதோ ஆப்பிள் ஜூஸ், சாத்துக்குடி ஜூஸ் எல்லாம் குடிச்சுக்கிறோம். ఈ రోజుల్లో ఉపవాసం తీసుకుంటే కూడా యాపిల్ జ్యూస్ తాగుతున్నాము, బత్తాయి జ్యూస్ తాగుతున్నాము. ஆனா அந்த நாளில எதுவுமே இல்ல. కానీ ఆ రోజుల్లో అవేమీ ఉండవు. ஒரு வருஷம் கற்பனை பண்ணி பாருங்க, ஒரு வருஷம் 3 நேரம் சாப்பாடு இல்ல, குடிக்க இல்ல, వస్త్రం இல்ல, தங்க இடம் இல்ல. அந்த நாளை கற்பனை பண்ணி பாருங்கள். ఒక్క సంవత్సరం మీరు ఆలోచించి చూడండి. ఒక్క సంవత్సరంలో అన్ని దినములు ఒక్క పూట కూడా మీకు ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, వస్త్రం ఉండదు. మన గతి ఏ విధంగా ఉండను ఆలోచించి చూడుడి. 3 நாள் 7 நாள் உபவாசம் எடுக்க கஷ்டப்படுகிறதான அருமையான தேவனுடைய பிள்ளையே, 3 దినములు 7 దినములు ఉపవాసం ఉండలేక కష్టపడుచున్నటువంటి ఓ దేవుని బిడ్డ, அந்த ஒரு வருடம் உபவாசம் எடுக்க வேண்டிய, பட்டினி கிடக்க வேண்டிய சூழ்நிலை வந்தால் அது எப்படி இருக்கும்? ఒక సంవత్సరం అంతా కూడా ఉపవాసము లేదా పస్తులు ఉండవలసిన సమయం వస్తే నువ్వేమీ చేయగలవు? ஆகவே தான் தீர்க்கதரிசி விதமாய் கேட்கிறார். అందువల్ల ప్రవక్త ఈ రీతిగా ప్రశ్నిస్తున్నాడు. நீ காலாட்களோட ஓடும்போது உன்னை இழைக்க பண்ணினார்களானால், నువ్వు పాదాచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా, குதிரைகளோடு எப்படி ஓடுவாய்? నువ్వు రౌతులతో ఏ రాగులా పరిగెత్తగలవు? அந்திக்கு சுரிய ஆட்சி కుదిరగలోడు ఓడ వేండి ఆட்சி. అంత్యక్రీస్తుక పరిపాలన రౌతులతో పరిగెట్టవలసినటువంటి పరిపాలన. அதுல ஒரு குதிரை தான் வெள்ளை குதிரை. இன்றைக்கு கேள்விப்பட்டோம், நாளைக்கு சிவப்பு குதிரை, அடுத்த நாள் కరుపు కుదిరై, அடுத்து మంగిన నిறముள்ள కుదిరై. ఆ గుర్రపు రౌతులు అని చెప్పినప్పుడు ఈ రోజు ఒక గుర్రాన్ని మనం విని ఉన్నాము. రేపటి దినమందు ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండుర వర్ణం గల గుర్రాల గురించి వినబోచున్నాము. தீர்க்கதரிசிய வார்த்தை, கர்த்தருடைய வார்த்தை இந்த பட்டணத்தை, இந்த தேசத்தை தேடி வருகிறது, கிறிஸ்தவ சமுதாயத்தை தேடி வருகிறது. காலாட்களோட ஓடும் போது உன்னை இழைக்க பண்ணினார்களானால் కుదిరైగలోడు ఎప్పటి ఓడువాయ్? ఇదిగో దేవుని యొక్క ప్రవచన వాక్యము, దేవుని యొక్క బిడ్డల యొక్క వాక్యము ఇదిగో నేను వెతుక్కుంటూ వస్తున్నది. నువ్వు పాదాచారులతో పరిగెత్తగా వారిని అలయగొట్టిరి కదా, నువ్వు గుర్రములతో లేదా రౌతులతో ఎలాగున పరిగెట్టగలవు? సమాధానం ఉల్ల దేశத்திலே அடைக்கலம் தேடினால் யோர்தான் பிரவாகித்து வரும்போது என்ன செய்வாய்? నెమ్మది గల స్థలమున నువ్వు క్షేమంగా ఉన్నావు, అయితే యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేమీ చేయగలవు? அதோட அர்த்தம் என்னன்னா, சிம்பிளா ஒரே வார்த்தை சொல்லணும்னா, கிருபையின் காலத்துல ஜீவிக்க முடியாத நீ, 3 நாள் உபவாசம் எடுக்க முடியாத நீ, தெய்வ சமூகத்துக்கு சரியான நேரத்துக்கு வர முடியாத நீ, அந்திக்கு சூரிய ஆட்சியில எப்படி జీవిக்க போகிறாய்? யாரை వణంగ పోகிறாய்? దీని గురించి సామాన్యంగా క్లుప్తంగా మనం చెప్పాలంటే, కృపాకాలంలో ఉంటున్న మనము ఉపవాసం తీసుకునలేక దేవుని ప్రార్థనలకు సరిగా, కూటములకు సరిగా రాలేకపోతున్నటువంటి నీవు అంత్యక్రీస్తు పరిపాలనలో ఎలాగన జీవించగలవు? யாரை வணங்க போகிறாய்? ఎవరిని నమస్కరించబోచున్నావు? அவனுடைய ஆட்சியில யாரை வணங்க வேண்டும் என்பதை நாளை தினத்திலே பார்ப்போம். వారి యొక్క పరిపాలనలో ఎవరిని నమస్కారం చేయాలో రేపటి దినమందు మనం చూద్దాం. இதோ இப்போது நம்முடைய மத்தியிலே 7 கொம்புகளையும் 7 கண்களையும் உடையவராய் அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டியாகிய இயேசு இதோ நம்ம மத்தியிலே இறங்கி உலாவிக் கொண்டிருக்கிறார். ఇదిగో మన మధ్యలో 7 కొమ్ములను 7 కన్నులు కలిగి వధింపబడిన గొర్రెపిల్ల మన మధ్యలో సంచరిస్తున్నారు. அதிலே 7 கொம்புகளில் முதல் கொம்பு நம்மை தேடி வருகிறது. ఆ 7 కొమ్ములలో మొదటి కొమ్ము మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నది. முதலாவதாக இந்த கொம்பு என்று சொல்லும்போது அது ரட்சிப்பின் வல்லமையை வெளிப்படுத்துகிறது. మొట్టమొదటిగా ఈ కొమ్ము అని చెప్పినప్పుడు అది రక్షణ శృంగమై ఉన్నది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை குறித்து லூக்கா 1ஆம் அதிகாரம் 75ஆம் வசனத்திலே அவர் రక్షణ్య కొమ్ము என்று అழைக்கப்படுகிறார். లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు 75వ వాక్యములో రక్షణ శృంగము అని వ్రాయబడి ఉన్నది.
லூக்கா 1:75. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. அப்ப கொம்பு என்ற வார்த்தைக்கு வேதத்துல பல ஆவிக்குரிய அர்த்தங்கள் இருக்கிறது. కొమ్ము అనగా దేవుని గ్రంథములో అనేకమైన ఆత్మీయ అర్థములు కలవు. ஒரு கோணத்திலே அது வல்லமை அதிகாரத்தை வெளிப்படுத்துகிறது. ఒక ప్రక్కగా చూసినప్పుడు కొమ్ము అనగా శక్తి అధికారము, மற்றொரு விதத்திலே அது ரட்சிப்பை வெளிப்படுத்துகிறது. మరొక ప్రక్కగా చూసినప్పుడు కొమ్ము అనగా రక్షణను చూపించున్నది. மாத்திரமல்ல, இன்னொரு கோணத்திலே வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரம் 12 முதல் 12ஆம் வசனத்தை நீங்கள் படிக்கும்போது, మరొక ప్రక్కగా చూసినప్పుడు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూసినప్పుడు அங்கே மிருகத்துக்கு காணப்பட்ட 10 கொம்புகளுக்கு அர்த்தம் சொல்லும்போது ஆவியானவர் அந்த 10 கொம்புகளும் 10 ராஜாக்கள் என்று சொல்லுகிறார். ఆ యొక్క 10 కొమ్ములను గురించి దేవుని ఆత్మ వారు చెప్పుచున్నప్పుడు ఆ 10 కొమ్ములు 10 రాజులకు సూచనగా కనబడుచున్నది. ஆகவே இந்த கொம்புகளுக்கு பல்வேறு ஆவிக்குரிய அர்த்தங்கள் இருக்கிறது. కాబట్టి కొమ్ములు అని చెప్పినప్పుడు అనేక ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ஆனால் இந்த நாட்களிலே இந்த கூட்டத்திலே கொம்பு என்று சொல்லும்போது ரட்சிப்பின் வல்லமை என்கிற அர்த்தத்தோடு கர்த்தர் நம்மை சந்திக்கிறார். కాబట్టి అయినను ఈ దినములలో కొమ్ము అని చెప్పినప్పుడు రక్షణ యొక్క శక్తిని గురించి బయలుపరచుచున్నది. அப்ப முதல் கொம்பு என்று சொல்லும்போது 7 கொம்பை பார்க்கிறோம். 7 என்பது பூரணத்தை வெளிப்படுத்துகிறது. 7 కొమ్ములను చూస్తున్నాం. 7 అని చెప్పినప్పుడు ఒక సంపూర్ణతకు సూచన. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. பிரியமானவர்களே, நம்முடைய ரட்சிப்பு பூரணமாகும்போது, நம்முடைய ரட்சிப்பு பூரணப்படும் போது, அதான் பூரண ரட்சிப்பு என்று நாம் வேதத்தில் படிக்கிறோம். பூரண ரட்சிப்பை நாம் பெற்றுக்கொள்ளும் போதுதான் அவருடைய ரகசிய வருகையில் நாம் எடுத்துக் கொள்ளப்பட தகுதி அடைகிறோம். ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మన రక్షణ సంపూర్ణమగుచున్నదో, సంపూర్ణమైన రక్షణ అని చదువుచున్నామో, మన రక్షణ సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుదురు. இன்னொரு விதத்தில் சொல்ல போனால் 7 விதமான ரட்சிப்பை எந்த ஒரு தேவனுடைய பிள்ளை இந்த பூமியில் உயிரோடு இருக்கும்போது எப்படியாயிலும் அந்த அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டியின் மூலமாக பெற்றுக் கொள்ளுகிறார்களோ அவர்கள் மட்டும்தான் இந்த ரகசிய வரிகளை எடுத்துக் கொள்ளப்பட முடியும். వధింపబడిన గొర్రె పిల్ల యొక్క 7 విధములైన రక్షణలను ఏ దేవుని బిడ్డ అయితే పొందుకుంటాడో ఆ దేవుని బిడ్డ మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడుచు ఉండును. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். ప్రభువైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. முதலாவது இயேசுவுக்கு 7 கொம்புகள். మొట్టమొదటిగా చూస్తున్నాం యేసు ప్రభువుకు 7 కొమ్ములు. மறுபக்கத்துல இந்த முழு உலகத்தையும் மோசம் போக்குகிற சாத்தான் இருக்கிறானே, அவனுக்கும் கொம்புகள் இருக்கிறது. அவனுக்கு எத்தனை கொம்புகள்னு கேட்டீங்கன்னா 10 கொம்புகள். మరుప్రక్కగా మనం చూసినప్పుడు ఈ లోకమంతటిని ఏలుబడి చేయబోతున్నటువంటి లోకనాయకుడైన అంత్యక్రీస్తుని గురించి చూస్తున్నాం. సాతానుకు చూస్తున్నాం. ఆ సాతానుకు కూడా కొమ్ములున్నాయి. ఎన్ని కొమ్ములున్నాయి అనగా 10 కొమ్ములు ఉన్నట్లుగా చూస్తున్నాం. அந்திகிறிஸ்துக்கும் 10 கொம்புகள் தான். అంత్యక్రీస్తుకు 10 కొమ్ములే. ஆனா சாத்தானுடைய 10 கொம்புகளுக்கு அர்த்தம் இருக்கிறது. అయినను సాతాను యొక్క 10 కొమ్ములకు అర్థములు కలవు. வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యములో, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. பிரியமானவர்களே, இங்கே நாம் பார்க்கிறோம் இந்த வலு சர்ப்பத்துக்கு 10 கொம்புகள் காணப்பட்டது. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము ఈ మహాఘట సర్పములకు 10 కొమ్ములు కనబడుచున్నవి. இந்த வலு சர்ப்பம்னா யார் என்பதை அதே அதிகாரம் 9ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது. இன்றைக்கு முழு உலகத்தையும் மோசம் போக்கி கொண்டிருக்கிற சாத்தானுக்கு தான் மற்றொரு பேர் வலு சர்ப்பம். ఈ ఘట సర్పము అనగా 9వ వాక్యంలో చూస్తున్నాము సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అని పేరు గలటువంటి ఈ ఘట సర్పము. தயவு செய்து இனி உள்ள காரியத்தை, இது உபதேச சம்பந்தப்பட்ட காரியம், கவனமாய் கவனியுங்கள். సత్యத்தை அறிவீர்கள், సత్యం உங்களை విడుదలయాக்கும். దయచేసి ఇక మీదట మేము చెప్పబోయే కార్యములన్నీ కూడా ఉపదేశ సంబంధమైన కార్యములు కాబట్టి బాగా శ్రద్ధగా ఆలకించండి. సత్యమును మీరు గ్రహించెదరు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. இயேசு கிறிஸ்துவுக்கு 7 கொம்புகள் இருக்கிறது. యేసు ప్రభువుకు 7 కొమ్ములు ఉన్నాయి. மறுபக்கத்துல சாத்தானுக்கு 10 கொம்புகள் இருக்கிறது. మరో ప్రక్కన సైతానికి 10 కొమ్ములు ఉన్నాయి. இப்ப மனிதனுக்குள்ள சாத்தான் தன்னுடைய கொம்புகளை கொண்டு வருகிறான். ఇప్పుడు మనుషునిలోనికి సాతానుడు తన కొమ్ములను తీసుకొని వచ్చుచున్నాడు. நான் மறுபடியும் சொல்லுகிறேன், ஒவ்வொரு மனிதனுக்கும் தனக்கே தெரியாமல், அது தேவன் கிறிஸ்தவனாய் இருந்தாலும் சரி, உலக மனிதனாய் இருந்தாலும் சரி, அது ஆவிக்குரிய தேவனுடைய பிள்ளைகளா இருந்தாலும் சரி, தங்களுக்கே தெரியாமல் சாத்தானுடைய கொம்புகளை எப்படியோ அவருடைய வாழ்க்கையில பெற்றுக் கொண்டிருக்கிறார்கள்.
ఒక మనిషి ఈ లోకంలో చూచినప్పుడు అది లోక జనులైనా సరే, క్రైస్తవులైనా సరే, దేవుని బిడ్డలైనా సరే, ఎవరైనా సరే తమ జీవితంలో సాతానుడు వాని కొమ్ములను అతనిలోకి తీసుకుని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. அப்ப நமக்குள்ளே காணப்படுகிற இந்த சாத்தானுடைய கொம்புகளை அழித்து அல்லது முறித்து கர்த்தராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய கொம்புகளை நமக்குள்ளே உருவாக்க வேண்டும். కాబట్టి మనలో కనబడుచున్నటువంటి ఆ సాతాను యొక్క కొమ్ములను విరగ్గొట్టి నలగొట్టి యేసు ప్రభువు తన కొమ్ములను మనలో స్థాపించవలెను. இயேசுக்குள்ளே காணப்படுகிற அந்த 7 விதமான கொம்புகளை எந்த ஒரு கிறிஸ்தவன், எந்த ஒரு தேவனுடைய பிள்ளை அல்லது எந்த ஒரு தேவ ஊழியன் இந்த பூமியிலே உயிரோடு இருக்கும் போது மரணம் வருவதற்கு முன்பாக பெற்றுக் கொள்கிறானோ அவன்தான் ரகசிய வரிகளே காணப்பட முடியும், எடுத்துக்கொள்ளப்பட முடியும். యేసుక్రీస్తులో కనబడుచున్నటువంటి ఆ 7 కొమ్ములను ఒక దేవుని బిడ్డ గాని, ఒక దేవుని సేవకుడు గాని, ఒక ఆత్మీయమైనటువంటి బిడ్డ గాని ఎవరైతే పొందుకుంటున్నారో వారు మాత్రమే యేసుక్రీస్తు రహస్య రాకడలో కొనిపోబడగలరు. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. இந்த இயேசு கிறிஸ்துவிலே காணப்படுகிற 7 கொம்புகளை நாம் எப்படி பெற்றுக்கொள்ள முடியும்? ఈ యేసు ప్రభువులో కనబడుచున్నటువంటి ఈ 7 కొమ్ములను మనము ఎలాగున పొందుకొనగలుగుచున్నాము? 89వ సంగీతం 24వ వచనத்தை వాసిపోం. 89వ కీర్తన 24వ వాక్యాన్ని చదువుకుందాం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. தமிழ்ல வாசிங்க இந்த வசனத்தை. 89ஆம் சங்கீதம் 24ஆம் வசனம். என் உண்மையும் என் கிருபையும் அவனோடு இருக்கும், என் நாமத்தினால் அவன் கொம்பு உயரும். முதலாவதாக என் நாமத்தினால் அவன் கொம்பு உயரும். మొట్టమొదటిగా నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. இரண்டாவது 17ஆம் வசனம். రెండవదిగా 17వ వాక్యము. அதே సంగీతం అదే కీర్తన 17వ వాక్యం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. நீரே அவர்கள் பலத்தின் மகிமையாயிருக்கிறேன், உம்முடைய தயவினால் எங்கள் கொம்பு உயரும். அப்ப ஒரு தேவனுடைய பிள்ளைக்கு இயேசுவுடைய கொம்புகளை, அது தேவனுடைய கொம்புகளை எப்படி பெற்றுக்கொள்ள முடியும் என்று சொன்னால், ஒன்று அவருடைய நாமத்தின் மூலமாக, இரண்டாவது தயவின் மூலமாக. ఒక దేవుని బిడ్డలో దేవుని యొక్క అనగా యేసుక్రీస్తు కొమ్ములను ఎలాగను పొందుకొనుచున్నాడు అనగా, మొట్టమొదటిగా ఆయన నామాన్ని బట్టి పొందుకుంటున్నాడు, రెండవదిగా ఆయన దయచేత పొందుకొనుచున్నాడు. ஆகவே தான் தேவனுடைய பிள்ளைகளுக்கு அல்லது சியோன் குமாரத்திக்கு கொம்புகள் இருப்பதாக மீகா 4ஆம் அதிகாரம் 13ஆம் வசனத்திலே படிக்கிறோம். అందువల్లే ఒక దేవుని బిడ్డకు అనగా ఒక దైవ సేవకునికి వాళ్ళకి కొమ్ములు లేనట్లయితే శృంగము ఉన్నట్లుగా మీకా 4వ అధ్యాయంలో చదువుచున్నాం. సకల 4:13 సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. சியோன் குமார்த்தியே, நீ எழுந்து போரடி, நான் உன் கொம்புகளை இரும்பும் உன் குளம்புகளை வெண்கலமுமாக்குவேன். நீ அநேக ஜனங்களை நொறுக்கி போடுவாய், அவர்கள் தேடி சேர்ந்ததை நீ கர்த்தருக்கென்றும் அவர்களுடைய ஆஸ்தியை பூமிக்கெல்லாம் ஆண்டவராயிருக்கிறவருக்கென்றும் நியமிப்பாய். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இது தேவனுடைய கொம்புகள், ఇది దేవుని యొక్క కొమ్ము లేక శృంగము. அப்ப இயேசு தன்னுடைய கொம்புகளை நம்முடைய நாமத்தின் மூலமாக, நம்முடைய பெரிதான தயவின் மூலமாக நமக்குள்ளே உருவாக்குகிறார். కాబట్టి యేసు ప్రభువు తన నామాన్ని బట్టి, రెండవది తన దయను బట్టి తన కొమ్మును లేదా తన శృంగమును మనలో స్థాపిస్తున్నారు. மறுபக்கத்துல நாம் பார்க்கும்போது ஒவ்வொரு மனிதனுக்குள்ளும் சாத்தானுடைய கொம்பு காணப்படுகிறது. మరొక ప్రక్కగా చూసినప్పుడు ప్రతి మనిషినిలో సాతాను యొక్క కొమ్ము కనబడుచున్నది. சாத்தானுக்கு 10 கொம்புகள். இன்றைக்கு நான் முதல் கொம்பை சொல்லுகிறேன். సాతానికి 10 కొమ్ములు. ఈ దినమందు మొదటి కొమ్మును గురించి చెప్పుచున్నాను. அதாவது பாவம் பதிந்திருக்கிற கொம்பு, பாவம் பதிந்திருக்கிற கொம்பு, పాపముతో నిండినటువంటి కొమ్ము. எரேமியா 17ஆம் அதிகாரம் 1ஆம் வசனம். ఇర్మియా పుస్తకము 17వ అధ్యాయము మొదటి వాక్యము. சீக்கிரம் வாசிங்க. తొందరగా చదవండి.
వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இங்கே சிலருடைய பாவமானது, சிலருடைய பாவங்களானது அந்த கொம்பிலே பதியப்பட்டிருப்பதாக நாம் பார்க்கிறோம், பதிக்கப்பட்டிருப்பதாக நாம் பார்க்கிறோம். ఇక్కడ కొంతమంది యొక్క పాపాలు ఆ కొమ్ముల మీద చెక్కబడినట్లుగా చదువుచున్నాము. பிசாசை குறித்து யோவான் அப்போஸ்தலன் 1 யோவான்ல எழுதும்போது ஆண்டவர் சொல்லுகிறார், அவன் ஆதி முதல் பாவம் செய்கிறவனாயிருப்பான். பிசாசுடைய கேரக்டர் பாவம் செய்வது. సాతాను గురించి చూసినప్పుడు మొదటి యోహాను పత్రికలో అతడు ఆది నుండి పాపము చేయువాడు అని చదువుచున్నాము. அவன் தான் பாவம் செய்வது மாத்திரமல்ல, ஏதேன் தோட்டத்தில் ஆதி மனிதனை பாவம் செய்ய பண்ணினான். அதன் மூலமாக மொத்த உலகத்தில் உள்ள மனுக்குலத்தையும் పావం செய்யும்படியாக పావిగలాగా మాట్రివిட்டான். అతడు తాను పాపం చేయటం మాత్రమే కాకుండా మొదటి మనిషిని పాపం చేయించాడు. దాని మూలంగా పాపం అనేది సర్వ మానవాళి మీదకు సంప్రాప్తమాయిను. వాసిపోం 1 యోవాన్ 3వ అధికారం 8వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. இப்ப பாருங்க, சாத்தானுடைய முதல் கொம்பு என்னவென்றால் ஒவ்வொரு மனிதனையும் பாவம் செய்ய பண்ணி పావియాయ్ వైతిరుపదు. చూడండి, సాతాను యొక్క అపవాది యొక్క మొదటి కొమ్ము ఏమనగా ప్రతి మనిషిని పాపము చేయించి ఆ వ్యక్తిని పాపిగా మార్చుటయే. ఏదెన్ తోటத்திலே காணப்பட்ட ஆதி மனிதனை அவன் பாவியாய் மாற்றினான். ఏదైనా తోటలో కనబడినటువంటి మొదటి మనిషిని పాపిగా చేసేసి ఉన్నాడు. ரோமர் 5వ అధ్యాయంలో படிக்கிறோம், அந்த ஒரு மனிதனுடைய பாவத்தின் நிமித்தமாக மொத்த உலகமும் పాపத்துக்குள்ளும் మరణத்துக்குள்ளும் తల్లబట్టిరుக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుచున్నాము, ఆ ఒక్క మనిషిని పాపం మూలంగా సర్వ లోకము కూడా పాపమునకు పాపము వారి మీదకి సంప్రాప్తమాయెను. 12వ వచనத்திலே படிக்கிறோம். அப்படி ఆ విధంగా 12వ వాక్యంలో చదువుచున్నాం. இன்னைக்கு மொத்த உலகத்திலும் பிறக்கிற ஒவ்வொரு மனிதனும் பாவத்திலே பிறக்கிறான். కాబట్టి లోకములో జన్మించిన ప్రతి మానవుడు పాపములోనే జన్మిస్తున్నాడు. மனிதன் 2 విధங்களிலே பாவியாயிருக்கிறான். మనుషుడు 2 విధములుగా పాపిగా కనబడుచున్నాడు. ஒன்று, அவன் ஜென்ம பாவம் உடையவனாயிருக்கிறான். మొదటిగా జన్మ పాపం గలవాడిగా కనబడుచున్నాడు. அதாவது பிறப்பிலே பாவியாய் பிறக்கிறான். అనగా పుట్టుకలోనే పాపిగా పుట్టుచున్నాడు. இதோ நான் துர்க்குணத்தில் உருவானேன், என் தாய் என்னை பாவத்தில் గర్భంధరితాల్. ఇదిగో నేను దుర్మార్గములో నేను రూపొందించబడి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను కనియున్నదని చెప్పుచున్నాడు. இரண்டாவது, ஒவ்வொரு மனிதனும் வளர வளர அந்த குழந்தை வளர வளர பாவ கிரியைகள் வளரக்கூடியதாய் அது கிரியைகளின் பாவமாய் காணப்படுகிறது. రెండవదిగా మనుషుడు ఎదుగుగా పాపపు క్రియలు అతనిలో కనబడగా అతడు కర్మ పాపిగా మారుచున్నాడు. இன்றைக்கு நீங்க பலரை பாத்தீங்கன்னா உலகத்துல அவர்கள் கிறிஸ்தவர்களா இருக்கலாம், உலக ஜனங்களா இருக்கலாம், உங்களுக்குள்ள பாவம் இருக்கு அப்படின்னு சொன்னா அவங்க ஏற்றுக்கொள்ள மாட்டாங்க. என்ன பாவம் இருக்கு? ఈ దినాల్లో చూసినప్పుడు లోక మనుషులు అవనివ్వండి, క్రైస్తవులు అవనివ్వండి, మీలో పాపం ఉందని చెప్తే నాలో ఎందుకు పాపం ఉందని చెప్పి దాన్ని అంగీకరించరు. இன்றைக்கு கிறிஸ்துவ உலகத்துல பெந்தகோஸ்தே ஜனங்கள் மத்தியில அபிஷேகம் பண்ணப்பட்ட ஜனங்கள் கூட தங்களுக்குள்ள பாவம் இருக்கிறது என்பதை ஏற்றுக்கொள்கிறதில்லை. ఈ దినాల్లో పెంతెకోస్తు జనుల మధ్యలో అభిషేకింపబడిన వారి మధ్యలో కూడా పాపం ఉంది అని చెప్తే ఎవరునూ అంగీకరించరు. ஏதாவது சுத்திகரிப்பு கூட்டங்கள் மாத்திரமல்ல, சில உபதேசங்கள், வேதபாட கூட்டங்கள், இப்படி உபதேசங்கள்ல சில வார்த்தைகள் சத்தியங்கள் தங்களை குத்தும் போது அவர்கள் கோபப்படக்கூடியவர்களாக, இருதயத்தை கடினப்படுத்தக்கூடியவர்களாக, அதாவது தங்களுடைய பாவத்தை அவர்கள் ஒத்துக்கொள்கிறது இல்லை. శుద్ధీకరణ కూటాలు పెట్టినప్పుడు లేనట్లయితే ఏదైనా ఉపదేశ కూటాలు పెట్టినప్పుడు తమ పాపం అని చెప్పి వాక్యం మూలంగా గ్రహింప చేయబడినప్పుడు కూడా వారి కోపం వస్తున్నది, వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, పాపం చేశారని చెప్పి అంగీకరించలేకపోతున్నారు. சார் ஐசக் நியூட்டனை பார்த்து கேட்டார்கள் நிருபர்கள், நீங்கள் கண்டுபிடித்த கண்டுபிடிப்பிலே மிகப்பெரிய கண்டுபிடிப்பு எது? సార్ ఐజక్ న్యూటన్ ని అడుగుచున్నారు, మీరు కనుగొన్నటువంటి పరిశోధనలో అతి ముఖ్యమైనటువంటి పరిశోధన ఏది అని చెప్పి అడుగుతున్నారు. அப்போது அவர் சொன்னார், தான் பாவி என்பதை, தான் ஒரு பாவி என்பதை கண்டுபிடிக்கும்படியாக தேவன் உதவி செய்தார். తాను
ఒక పాపి అని చెప్పి కనుగొనడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. అదే గొప్ప పరిశోధన అని చెప్పి ఉన్నాడు. அவர்கள் வேற ஏதாவது கண்டுபிடிப்பு சொல்வார் என்று நினைத்தார்கள். వాళ్ళు అనుకున్నారు ఏదో ఒక నూతనమైన కార్యం కనుగొన్నాడని చెప్తాడేమో అనుకున్నారు. அவர் பூமியில் எத்தனையோ கண்டுபிடிப்புகளை கண்டுபிடித்து விஞ்ஞான ரீதியா எத்தனையோ காரியத்தை கண்டுபிடித்து இருக்கிறார். విజ్ఞాన రీతిగా అతను ఎన్నో కార్యాలు కనుగొని ఉన్నాడు. ஆனா அதை பார்க்க ஒரு பெரிய கண்டுபிடிப்பாக அவர் உணர்ந்தது என்னவென்றால் தன்னுடைய வாழ்க்கையிலே காணப்படுகிற பாவத்தை கண்டுபிடிக்க கர்த்தர் தனக்கு உதவி செய்தார். వీటన్నిటికంటే గొప్పగా కనుగొన్న కార్యం ఏంటంటే తాను గ్రహించింది తాను పాపినని చెప్పి ఒప్పుకొనుటయే అని చెప్పుచున్నాడు. ஆகவே தான் கேள்வி கேட்கப்பட்டிருக்கிறது வேதத்திலே தன் பிள்ளைகளை உணர்கிறவன் யார்? అందువల్లే దేవుని వాక్యంలో ఒక ప్రశ్న వేయబడుచున్నది, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? ஆகவே ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் எப்போதெல்லாம் தேவ சமூகத்திலே வருகிறோமோ அப்போதெல்லாம் அந்த வலு சர்ப்பத்தின் கொம்பு, அந்த பிசாசின் முதல் கொம்பு, அந்த பாவம் நமக்குள் எந்த அளவுக்கு இருக்கிறது என்பதை நாம் தேவ சமூகத்திலே దేవ వసనத்தின் வெளிச்சத்திலே கண்டுபிடிக்க வேண்டும். కాబట్టి ఒక దేవుని బిడ్డ దేవునికి సన్నిధానానికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క సాతాను యొక్క కొమ్ములు, ఆ పాపం అనే కొమ్ము ఎంత కొలతకి మనలో క్రియ చేస్తుందని చెప్పి దేవుని సన్నిధానంలో పరీక్షించుకున్నట్టు అవసరమై ఉన్నది. உதாரணமாக நமக்குள்ளே பாவம் இல்லை என்று சொன்னால் ரெண்டு நஷ்டம் நமக்கு உண்டாகிறது. ఉదాహరణగా మనలో పాపమే లేదు అని చెప్పుకుంటే రెండు నష్టాలు మనలో జరుగుచున్నాయి. ஒன்று, நமக்கு பாவம் இல்லை என்போமானால் நம்மை நாமே வஞ்சிக்கிறவர்களாய் இருப்போம், సత్యం நமக்குள் ఇరాదు. మనలో పాపము లేదు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, సత్యము మనలో ఉండదు. இரண்டாவதுగా நமக்குள்ள பாவம் இல்லை என்று சொல்லுவோமானால் நாம் நம்முடைய தேவனையே பொய்யராய் மாற்றுகிறோம். మనలో పాపము లేదు అని చెప్పుకుంటే రెండవదిగా మన దేవుణ్ణే మనం అబద్ధికునిగా చేయించున్నాము. அடுத்து அங்கே எழுதப்பட்டிருக்கிறது தேவனுடைய வார்த்தை அவர்களுக்குள் இராது. తర్వాతగా అక్కడ రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్కు మాట వారిలో ఉండదు. இந்த ரெண்டுக்குள்ள வித்தியாசத்தை நாம் அறிந்திருக்க வேண்டும். ఈ రెండిట్లోని వ్యత్యాసాన్ని మనం కనుగొనవలెను. 1 யோவான் 1 அதிகாரம் 5 வசனம். మొదటి యోహాను మొదటి అధ్యాయము 8 వచనం 8వ వాక్యం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. 10వ వాక్యం. அடுத்து 10వ వాక్యం. తర్వాత 10వ వాక్యం. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. இங்க ரெண்டுக்கு வித்தியாசம் இருக்குது. ஒன்று, நமக்குள்ள பாவம் இல்லை என்று சொன்னால் நம்மை நாமே வஞ்சிக்கிறோம், சத்தியம் நமக்குள் இராது. ఈ రెండు వాక్యాల వ్యత్యాసం ఉన్నది. మొట్టమొదటిగా మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మరియు సత్యము మనలో ఉండదు. சத்தியம் நமக்குள்ள இராதுன்னா அப்படி அர்த்தம் என்னன்னா வசனம், இப்படி வசனமே சத்தியம். அப்ப சத்திய உபதேசங்கள் வசனங்கள் நமக்குள் இராது. సత్యము మనలో ఉండదనగా వాక్యము మనలో ఉండదు, సత్యవాక్యములు సత్యోపదేశములు మనలో ఉండవు. அடுத்து நம்ம பாவம் செய்யலன்னு சொன்னா, రెండవదిగా మన పాపము చేయలేదని చెప్పుకుంటే நாம் தேவனையே பொய்யராய் மாற்று, அவரை பொய்யர் என்று சொல்லுகிறோம். మన దేవుణ్ణి అబద్ధికంగా చేస్తున్నాము, ఆయన అబద్ధికుడు అని చెప్పుచున్నాము. தேவனுடைய வார்த்தை நமக்குள் இராது. దేవుని వాక్యము మనలో ఉండదు. அதாவது கிரேக்க பாஷையில ரெண்டு காரியம் சொல்லப்பட்டிருக்கு. ஒன்று லோகோஸ். గ్రీకు భాషలో రెండు పదాలు ఇవ్వబడింది. ఒకటి లోగోస్. இந்த வேதத்தில் எழுதப்பட்ட எல்லாமே லோகோஸ் தான். ఈ దేవుని గ్రంథంలో వ్రాయబడినవన్నీ లోగోస్. இரண்டாவது ரேமா. రెండవది రీమా. அந்த ரேமா என்று சொன்னால் தனிப்பட்ட நம்ம ஒவ்வொருவருக்கும் கொடுக்கப்படுகிற தேவனுடைய வார்த்தை. ఆ రేమా అని చెప్పినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఇవ్వబడిన దేవుని వాక్యము. இப்ப 10ஆம் வசனத்தின்படி நாம் பாவம் செய்யவில்லை என்று சொன்னால் நமக்குள்ள அந்த ரேமா இருக்காது. 10వ వాక్య ప్రకారంగా మనం పాపం చేయలేదని చెప్పుకుంటే ఆ రేమా అనేది మనలో ఉండదు. 8ஆம் வசனத்தின்படி நம்ம பாவம் செய்யலன்னு சொன்னா, நமக்குள்ள பாவம் இல்லைன்னு சொன்னா நமக்குள்ள என்ன இருக்காது? சத்தியம் இருக்காது, அதாவது லோகோஸ் இருக்காது. 8వ వాక్య ప్రకారంగా మనం పాపం లేదని చెప్పుకుంటే సత్యము మనలో ఉండదు, అనగా లోగోస్ మనలో ఉండదు. நம்ம பிசாசு ஜெயிக்கணும்னா நமக்கு லோகோஸ் இருக்கணும், ரேமாவும் இருக்கணும். మన సాతాన్ని జయించాలంటే లోగోస్ ఉండవలెను, రేమా ఉండవలెను. ஆகவே தான் கர்த்தராகிய இயேசு இந்த உலகத்திலே வந்தபோது பிசாசு அவனை 3 விதத்தில் சோதித்தான். மத்தேயு 4ஆம் அதிகாரத்துல அந்த 3 சம்பவங்களையும் அவர் லோகோஸ், எழுதப்பட்ட தேவனுடைய வார்த்தையை கொண்டு பிசாசை ஜெயித்தார். యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు సాతాను 3 రకాలుగా ఆయన శోధించింది. అయితే యేసు ప్రభు ఆ 3 రకాలైన శోధనలను దేవుని వాక్యం మూలంగా, అనగా లోగోస్ మూలంగా అపవాదిని జయించి ఉన్నారు.
அதாவது வேதத்தில் எழுதப்பட்ட எல்லா வார்த்தையும் லோகோஸ் தான். కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతిదీ లోగోసే. ஆனா ரேமா என்று சொன்னால், కానీ రేమా అని చెప్పినప్పుడు இப்ப பேதுருவை பார்த்து இயேசு சொல்லுகிறார், పేతురు చూసి దేవుడు అడుగుచున్నారు, 2 தரம் சேவல் கூறுவதற்கு முன்பாக 3 தரம் என்னை மறுதலிப்பாய். 2 పర్యాయములు కోడి కూయక మునుపు 3 సార్లు నన్ను ఎరుగనని చెప్పి నువ్వు బొంకుతావు. இது வேதத்தில் எழுதப்படவில்லை. இது வேதத்தில் அதுக்கு முன்னாடி எழுதப்படவில்லை. எழுதப்பட்ட வசனம் அல்ல அது. ఇది రాయబడినటువంటి దేవుని వాక్యము కాదు ఇది. இனிமேல் வரக்கூடிய சோதனையை குறித்து தனிப்பட்ட பேதுரு என்கிற அப்போஸ்தலனுக்கு, ஊழியக்காரனுக்கு ஆண்டவர் முன்கூட்டியே ஒரு தேவனுடைய வார்த்தையை கொடுக்கிறார். அதுக்கு தான் ரேமா என்று பெயர். రాబోచున్నటువంటి కాలంలో జరిగే కార్యముల గురించి యేసు ప్రభు పేతురుతో వ్యక్తిగతంగా చెప్పుచున్నాడు. అదే చెప్పబడినటువంటి దేవుని వాక్యం అదగా రీమా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இது போல வேதத்தில் தனிப்பட்ட ஒவ்வொரு தேவனுடைய மனிதனுக்கும் அவர்கள் கடந்து போகிற பாதையில அந்தந்த சந்தர்ப்பத்தில் அவங்களுக்கு தேவையான దేవుని వార్த்தை. కాబట్టి ఒక్కొక్క దేవుని మనుషునికి వ్యక్తిగతంగా ఆయా సందర్భాలకు తగినట్లుగా దేవుడి వారితో మాట్లాడటము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. உதாரணமா பேதுரு பாத்தீங்கன்னா ஒரு மீன் பிடிக்கிற ஒரு மனிதன், இரவெல்லாம் பிரயாசப்பட்டு மீன் தேடியும் மீன் கிடைக்கவில்லை. உடனே ஆண்டவர் அந்த சந்தர்ப்பத்தை சொல்றாரு, நீ வலது பக்கத்தில் வளைய போடு அப்படின்னு சொன்ன. அதான் ரேமா. அப்படி சொன்ன போது அவர் செய்த போது அந்தபடியே நடந்தது. ఉదాహరణగా చూసినప్పుడు పేతురు రాత్రంతా కూడా వల వేసి ఉన్నాడు కానీ చేపలు పట్టలేకపోయినాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు పేతురుని చూసి నువ్వు కుడి ప్రక్కగా వల వేయమని చెప్పి ఉన్నారే, ఆ మాటలే రేమా అని చెప్పుచున్నాము. உன்னுடைய வேலை ஸ்தலத்திலே நீ சந்திக்கிற பிரச்சனைகள், உன்னுடைய குடும்பத்திலே நீ சந்திக்கிற பிரச்சனைகள், இந்த உலகத்திலே நீ சந்திக்கிற பிரச்சனைகள், ஆவிக்குரிய பிரச்சனைகள், இவை ஒவ்வொன்றுக்கும் நம்முடைய தனிப்பட்ட வாழ்க்கையில் ஒரு ரேமா தேவனுடைய வார்த்தை நமக்கு தேவை. அது இருந்தால்தான் நாம் பிசாசை ஜெயிக்க முடியும். మనము ఉద్యోగ స్థలములో ఎదుర్కొనే సమస్యలకు, కుటుంబంలో ఎదుర్కొనే సమస్యలకు, లోకములో ఎదుర్కొన్న ప్రతి సమస్యలకు నీకొక దేవుని వాక్కు అవసరమైనది. అదే రేమా అని చెప్పుచున్నా. దాని మూలంగానే నువ్వు జయించగలుగుచున్నావు. ஆகவே தான் வெளிப்படுத்தல் 12:11 வருகையில் எடுத்துக்கொள்ளப்பட்ட சபை வலு சர்ப்பத்தை ஆட்டுக்குட்டியின் ரத்தத்தினாலும் சாட்சியின் வசனத்தினாலும் ஜெயித்தார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అందువల్ల ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తున్నాము. ఆ ఘట సర్పాన్ని వారు సాక్షి గుర్రపిన రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. இப்ப பல சந்தர்ப்பத்தில் தேவனுடைய பிள்ளைகள் நமக்குள்ள என்ன பாவம் இருக்குன்னு நினைக்கிறோம். కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు నాలో ఏ పాపం ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. உலகத்துல குடிக்கிறாங்க, இன்னும் பல்வேறு விதமான பாவங்களை செய்யறாங்க, துன்மார்க்கமா வாழ்றாங்க. లోకములో త్రాగుచూ ఉన్నారు, దుర్మార్గమైన పనులు అనేకమని, ఇతర కార్యములు అనేకమైనవి చేయించు ఉన్నారు. ஆனா தேவனுடைய வார்த்தை எதையெல்லாம் பாவம் என்று அழைக்கிறது. కానీ దేవుని యొక్క వాక్యము దేన్ని పాపము అని చెప్పుచున్నది. யூதா 11ஆம் வசனத்துல எதிர்த்து பேசுவது பாவம். நடத்திப்புக்காரங்கிட்ட, பரிசுத்தவான்களிடத்துல நம்ம எதிர்த்து பேசினால் அது பாவம். యూదా రాసిన పత్రికలో 11వ వాక్యంలో చూస్తున్నాము, ఎదిరించి మాట్లాడేది పాపము అనగా దేవునికి నడిపించే వాళ్ళకి విరోధంగా, పరిశుద్ధులకు విరోధంగా ఎదిరించి మాట్లాడటము పాపము. நன்மை செய்ய அறிந்திருந்தும் நம்ம மற்றவங்களுக்கு நன்மை செய்யாம இருந்தா அது பாவம். మేలు చేయటం ఎరిగియుండియు దాని చేయకపోవుటయే పాపము. யாக்கோபு 4:17. అది యాకోబు 4:17లో చూస్తున్నాం. நாம் மற்றவங்களுக்காக ஜெபிக்காமல் இருந்தால் அது பாவம். ఇతరుల కోసం ప్రార్థన చేయకుండా ఉంటే కూడా పాపమే. 1 சாமுவேல் 12:23. దాని గురించి మొదటి సమూయేలు 12:23లో చూస్తున్నాం. தேவன் நமக்கு கொடுக்கிற பிரமாணங்களை, பரிசுத்தவான்கள் நமக்கு கொடுக்கிற பிரமாணங்களை நம்ம மீறிவிட்டால் அது பாவம். దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు మనకి ఇచ్చిన కట్టడాలు అతిక్రమించుటయే పాపము. 1 யோவான் 3:4 அதை படிக்கிறோம். మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వాక్యంలో దాని గురించి చదువుచున్నాం. இப்ப போன்லயோ அல்லது ஒரு மனிதனிடத்தில் அதிக நேரம் நம்ம பேசுறோம். ஒரு மனிதனிடத்துல போன் மூலமாகவோ அல்லது நேரடியாகவோ அதிக நேரம் பேசுறோம். ఒక మనిషితో ఫోన్ల మూలంగానో వేరే ఏ ఒక్క మార్గం మూలంగానో అధికంగా మాట్లాడుచున్నాం అనుకోండి. சொற்களின் மிகுதியிலே பாவம் நிச்சயமா இருக்குமா? மூல பாஷையில தான் அப்படி அர்த்தம். మూల భాషలో దాని అర్థము విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. தமிழ்ல பாவம் இல்லாமல் போகாதுன்னு இருக்கு. తమిళ్లోను తెలుగులోను దోషం ఉండక మానదు అని రాయబడి ఉన్నది. ஆனால் மூல பாஷையில ஒரு வேதவனர் சொல்லும் போது அதிகமா பேசும்போது கண்டிப்பா அதுல பாவம் இருக்கும். మూల భాషలో చూస్తున్నాము, అధికమైన మాటలలో తప్పకుండా పాపం ఉండును. நீதிமொழிகள் 10:19 என்று நினைக்கிறேன். సామెతలు 10:11 చదువుచున్నాం. அடுத்து விசுவாசத்தினால் வராத யாவும் பாவம். తర్వాత విశ్వాసము కానిది ఏదో అది పాపము. ரோமர் 14:23. రోమా 14:23. அடுத்து பட்சபாதம் பண்ணுவது பாவம். తర్వాత పక్షపాతం ఉంటే అది పాపము. யாக்கோபு 2:9. యాకోబు 2:9. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును.
பட்சபாதம்னா உங்க வீட்டுக்கு ஒரு விருந்தினர் வரும்போது ஒரு விதமான சாப்பாடு, అదే இன்னொருவர் வரும்போது இன்னொரு విధమైన సాపాడు. పక్షపాతం అంటే మీ ఇంటికి అతిథులు వస్తే ఒక రకమైన అతిథులు వస్తే ఒక రకమైన భోజనం వండుతారు, ఇంకొకరు వస్తే ఇంకొక రకమైన భోజనం పెడతారు. அடுத்து அநீதி எல்லாம் பாவம். ప్రతి విధమైన అవినీతి పాపము. 1 యోహాను 5:17 நினைக்கிறேன். మొదటి యోహాను 5:17 లో ప్రతి దుర్నీతి తీయ నోకం పాపం. దుష్టమైన తలంపులు పాపము. నీతిమొழிகள் 24:9. సామెతలు 24:9. பிறரை அவமதிப்பது பாவம். ఇతరుల్ని అవమానపరచుట పాపము. నీతిమొழிகள் 14:21. సామెతలు 14:21. இச்சை பாவம். ఇచ్చ పాపము. రోమర్ 7:7. రోమా 7:7. அது எதை இச்சித்தாலும் சரி, வஸ்திரத்தை இச்சித்தாலும் சரி, இல்ல ஒரு பொருளை இச்சித்தாலும் சரி, இல்ல ఆహారத்தை ఇచ్చితాலும் సరే, ఇచ్చ ఎదన్ మేల వందాలో అది పాపం. వస్త్రాన్ని గాని వస్తువుని గాని ఆహారం గాని దేన్నైనా సరే దురాశ పెట్టుకుంటే అది పాపమే. பஸ்காவை ஆச்சரியாமல் இருப்பது பாவம். அதோட அர்த்தம் என்னன்னா, பஸ்கா பரிசுத்த பந்தி கூட்டத்துல பங்கெடுக்காம அடுத்த கூட்டத்துல உட்காரலாம் எழுப்பி போவது பாவம். పస్కాని ఆచరించకపోవట పాపము, అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని బల్ల సంస్కారం ఇస్తున్నప్పుడు దాని దాటిపోవట పాపము. పిల్లகளை అడకాமல் நம்முடைய பிள்ளைகளை అடக்கி భక్తిలో வளர்க்காவிட்டால் அது பாவம். మన పిల్లలను అణిగి సరిగా భక్తిలో పెంచకపోతే అది కూడా పాపమే. 1 సాముయేలు 3:13. మొదటి సమూయేలు 3:13. ఇవి ఇల్లాமல் இன்னும் சில பாவங்களுக்கு நான் வரிசையா சொல்ல விரும்பவில்லை. ఇవి కాకుండా ఇంకా అనేకమైన పాపాలు ఉన్నాయి, ఈ వరుసందని చెప్పవచ్చాలను. நான் இதற்காக சொல்றேன் என்று சொன்னால், நாம் அபிஷேகம் பண்ணப்பட்டிருந்தாலும் எத்தனையோ வருஷம் இந்த சத்தியத்தில் இருந்தாலும், இப்ப நான் ஒரு ஊழியக்காரனா இருந்தாலும் எனக்குள்ள எத்தனையோ பாவங்கள் இருக்கிறது. ప్రియమైన వారలారా, ఇవన్నీ ఎందుకు చెప్పుచున్నానంటే, మనం అభిషేకింపబడినప్పటికీ దైవ సేవ చేయుచున్నప్పటికీ అనేకమైనటువంటి పాపములు నాలోను మీలోను ఉండును. ரோமர் 7ஆம் அதிகாரத்திலே ஒரு பெரிய அப்போஸ்தலன் சொல்லுகிறார், நான் அல்ல, எனக்குள் వాసమాயிருக்கிற పావమే அப்படி செய்கிறது. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో గొప్ప అపోస్తలుడు ఒప్పుకోలు చేయుచున్నాడు, నేను కాను, నాలో నివసించు పాపమే అని చెప్పుచున్నాడు. நான் விரும்புகிற நன்மை செய்யாமல் வெறுக்கிற தீமையை செய்கிறேன். నేను కోరినటువంటి మేలు చేయక కోరని కీడునే చేయుచున్నాను. நன்மை செய்ய விரும்புகிற என்னிடத்தில் தீமை உண்டு என்கிற பிரமாணத்தை காண்கிறேன். మేలు చేయవలని ఆశించియో కీడు చేయవలని నియమమే నాలో పోరాడుచున్నది. தன்னுடைய நிலவரத்தை, அதாவது ஒவ்வொரு மனிதனுக்குள்ளேயும் ஜென்ம பாவம் முற்றிலுமாய் அழிக்கப்பட అనగా తన స్థితిని చెప్పుచున్నాడు, జన్మ పాపం అనేది పూర్ణంగా తీసివేయబడలేదు. இதுதான் சாத்தானுடைய முதல் கொம்பு. ఇదే సాతాను యొక్క మొదటి కొమ్ము. அவன் நம்முடைய வாழ்க்கையில எத்தனையோ விதங்களை சில பட்டியல் சொல்லி இருக்காங்க. இந்த பாவங்கள்ல பல பாவம் நமக்குள்ள இருக்குது. అనేకమైన పాపపు పట్టిక చూస్తున్నాము. ఆ పట్టికలోని పాపాలు ఎన్నో మనలో కనబడుచు ఉన్నాయి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. இந்த பாவத்தின் கொம்பை கர்த்தராகிய இயேசு கிறிஸ்து, அந்த 7 கொம்புகளை உடைய அந்த இயேசு கிறிஸ்து இந்த பாவத்தின் கொம்பை முறித்து நமக்கு பாவ மன்னிப்பை கொடுக்கிறார். యేసుక్రీస్తు అనగా 7 కొమ్ములు కలిగినటువంటి యేసుక్రీస్తు ఈ పాపపు కొమ్మును దాని విరగొట్టి మనకు రక్షణ కలుగు చేయుచున్నారు. சுருக்கமா இதுவரைக்கும் சொன்ன எதுவுமே புரியாவிட்டால் ஒரே வார்த்தையில நான் சொல்றேன். క్లుప్తంగా ఇంతవరకు చెప్పింది ఏది మీకు అర్థం కాకపోతే ఒక్క మాటలో మీతో చెప్పబోతున్నాను. பிசாசின் முதல் கொம்பு, சாத்தானின் முதல் கொம்பு உங்களுக்குள்ளும் எனக்குள்ளும் பாவத்தை உண்டாக்குவது, பாவம் செய்ய பண்ணுவது. సాతాను లేక అపవాది యొక్క మొట్టమొదటి కొమ్ము మనలో పాపాన్ని కలుగ చేసి పాపిగా చేయుచున్నది. அதே வேளையில ஆண்டவராகிய இயேசுவின் முதல் கொம்பு அந்த பாவங்களை மன்னிப்பது, அதான் முதல் ரட்சிப்பு. అదే సమయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క మొదటి కొమ్ము ఆ పాపములన్నిటినీ క్షమించి మనకు రక్షణ కలుగు చేయుచున్నది. அதாவது பாவ மன்னிப்பை பெற்றுக்கொள்வதுதான் முதல் ரட்சிப்பு. పాప క్షమాపణ పొందుటయే మొదటి రక్షణ. லூக்கா 1ஆம் அதிகாரத்திலே நாம் படிக்கிறோம். లూకా సువార్త మొదటి అధ్యాయంలో చదువుచున్నాము. பாவ மன்னிப்பு அது ரட்சிப்பு என்று எழுதப்பட்டிருக்கிறது. పాప క్షమాపణయే రక్షణ అని వ్రాయబడి ఉన్నది. 71ஆம் வசனம் பாருங்க. 71వ వాక్యము చూడండి. లూకా 1:71. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మన ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. 77వ వాక్యం. 79 తెలుగులో 79 అని రాసింది. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై పాప మన్నిపాగియ రక్షిప్పు.
పాప క్షమాపణ అనే రక్షణ గురించి చూస్తున్నాము. 7 రక్షిப்பை பெற்றால் தான் வருகையில் எடுத்துக்கொள்ளப்பட முடியும். அதான் பூரண ரட்சிப்பு. 7 విధములైన రక్షణ పొందినప్పుడు మాత్రమే రాకడలో ఎత్తబడుచున్నాము. அது முதல் ரட்சிப்பு பாவ மன்னிப்பு. దాంట్లో మొదటి రక్షణ పాప క్షమాపణ. இந்த பாவ மன்னிப்பை நமக்கு கொடுப்பதற்காகத்தான் அந்த இயேசு கிறிஸ்து அடிக்கப்பட்டார். ఈ పాప క్షమాపణ మనకు అనుగ్రహించు నిమిత్తమే యేసుక్రీస్తు కొట్టబడి ఉన్నారు. மத்தேயு 26ஆம் அதிகாரம் 28ஆம் வசனத்தில் இதை படிக்கிறோம். మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యంలో చదువుచున్నాం. பிசாசு முழு மனுக்குலத்தையும் அந்த பாவத்தை அவர்களுக்குள்ளே கொண்டு வந்து தன்னுடைய முதல் கொம்பை ஸ்தாபித்து இருக்கிறான். సాతాను మానవాళి అంతటిలోనూ దాని యొక్క మొదటి కొమ్మును తీసుకుని వచ్చి మనుషులందరి చేత పాపాన్ని చేయించుతున్నాడు. மனுக்குலத்துக்குள்ளே ஸ்தாபிக்கப்பட்ட பிசாசின் முதல் கொம்பை உடைக்கும்படியாய், நொறுக்கும்படியாய், முறிக்கும்படியாய், அழிக்கும்படியாய் கர்த்தராகிய இயேசு கிறிஸ்து சிலுவையிலே அடிக்கப்பட்டு தன்னுடைய கடைசி சொட்டு ரத்தத்தை சிந்தினார். మనుషులలో నాటబడినటువంటి ఆ పాపమనే కొమ్మును విరగొట్టు నిమిత్తము, బద్దలు చేయి నిమిత్తము, పెరికివేయి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో మరణించి తన చివరి బొట్టు రక్తాన్ని కూడా కార్చి ఉన్నారు. கொம்பு ஒரு வல்லமையை காட்டுகிறது. కొమ్ము అనగా ఒక శక్తిని చూపిస్తున్నది. பிரியமானவர்களே, பாவத்துக்கு ஒரு வல்லமை இருக்கிறது. ప్రియులారా, పాపానికి ఒక శక్తి ఉన్నది. அது செய்கிற மனிதனை அழித்து விடும். దాన్ని చేసి మనిషిని నాశనం చేయుచున్నది. பாவம் செய்கிற மனிதனை மாத்திரமல்ல, அவன் மூலமாய் மற்றவரை அழித்து விடும். పాపం చేసే మనిషిని మాత్రమే కాకుండా అతని మూలంగా ఇతరులను కూడా నాశనం చేయుచున్నది. ஆகவே அந்த கொம்பை முறிக்கும்படியாக, அந்த பாவ கொம்பை முறிக்கும்படியாக கர்த்தராகிய இயேசு கிறிஸ்து சிலுவையிலே அடிக்கப்பட்டார். కాబట్టి ఆ పాపపు కొమ్మును నశింపజే నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కొట్టబడి ఉన్నారు. ஆகவே ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் இந்த பாவ மன்னிப்பை பெற்றுக் கொள்ளும்படியாக, நீங்கள் இதுவரை இயேசுவை அறியாத ஒரு நபராக இருந்தாலும் சரி, தேவனுடைய பிள்ளையா இருந்தாலும் சரி, தினந்தோறும் கல்வாரி அண்டை கடந்து வர வேண்டும். మీరు ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటున్నప్పటికీ, పాప క్షమాపణ లేని బిడ్డగా ఉంటున్నప్పటికీ మీరు ప్రతి రోజు దేవుని యొక్క సిలువ యొద్దకు వెళ్ళవలెను. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை அறியாத ஒரு பாவி கல்வாரி அண்டை கடந்து வருவது மாத்திரமல்ல, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగనటువంటి ఒక పాపి కల్వారి యొద్దకు వచ్చడం మాత్రమే కాక, ஒரு அபிஷேகம் பண்ணப்பட்ட தேவனுடைய பிள்ளை இந்த பட்டியலிலே வேதத்தில் எதெல்லாம் பாவம் என்று சொல்லப்பட்டிருக்கிறதோ அதில் பல பாவங்கள் நம்முடைய அனுதின வாழ்க்கையில் வருகிறது. ఈ యొక్క పాపపు పట్టికలో చెప్పినటువంటి అనేకమైన పాపములు ఒక అభిషేకింపబడిన దేవుని బిడ్డలోనికి కూడా ప్రవేశించును. அந்த பாவங்களிலிருந்து மன்னிப்பை பெற்றுக் கொள்ளும்படியாக, ఆ పాపములో నుండి క్షమాపణ పొందు నిమిత్తము கல்வாரி அண்டை நாம் தினந்தோறும் கடந்து வர வேண்டும். కల్వారి యొద్దకు ప్రతి దినము మనం సమీపించవలెను. அதாவது எப்பயாவது ஒரு முறை கல்வாரி அண்டை கடந்து வருவதல்ல, ఎప్పుడో ఒకసారి కల్వారి యొద్దకు వెళ్ళటం కాదు గాని தினந்தோறும் எப்போதும் கல்வாரியை தியானிக்கிற அனுபவம், ప్రతి దినము అనుదినము కల్వారిని ధ్యానించే అనుభవం ఉండవలెను. அதைத்தான் 2 கொரிந்தியர் 4:10 பரிசுத்த பவுல் சொல்லுகிறார். இயேசுவின் மரணத்தை நாங்கள் எப்போது சுமந்து திரிகிறோம். దాని గురించే పరిశుద్ధుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యములో చెప్పుచున్నాడు, మేము అనుదినము ఆయన యొక్క మరణానుభవాన్ని వహించుకొని పోవచ్చున్నామని చెప్పుచున్నాడు. இந்த பாவ மன்னிப்புக்கு 2 பக்கம் இருக்கிறது. ఈ పాప క్షమాపణకి 2 భాగాలు ఉన్నాయి. ஒன்று, தினந்தோறும் கல்வாரியிலே கடந்து வந்து நம்முடைய பாவத்தை, நான் என்னுடைய பாவங்களுக்கு, நீங்க உங்களுடைய பாவங்களுக்கு மன்னிப்பை பெற்றுக் கொள்வது. ప్రతిరోజు కల్వారి యొద్దకు వెళ్లి నేను నా పాపాల కోసము, మీరు మీ పాపాల కోసము దేవుని యొద్ద క్షమాపణ అడుగుట. மத்தேயு 26:28 படி இயேசுவின் ரத்தம் பாவத்தை மன்னிக்கிறது. 1 யோவான் 1:7 படி இயேசுவின் ரத்தம் அந்த பாவங்களை கழுவி శుద్ధీకరిக்கிறது. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్య ప్రకారంగా యేసు ప్రభు రక్తము ఆ యొక్క పాపములు క్షమిస్తున్నది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు రక్తము ఆ పాపములను కడిగి వేయుచున్నది. தினந்தோறும் சரீரத்தில் நம்ம குளிக்கிறது போல, ప్రతిరోజు మన శరీరాన్ని స్నానం చేసుకుంటున్నట్లుగానే தினந்தோறும் நம்முடைய ஆவி, ஆத்மா, சரீரம் இயேசுவின் ரத்தத்தினால் கழுவி சுத்திகரிக்கப்பட வேண்டும். ప్రతిరోజు కూడా మన ప్రాణము, ఆత్మ, శరీరము యేసయ్య రక్తముతో మన కడిగి பாவ శుద్ధీకరించుకోవాలి. மன்னிப்பை பெற்றுக் கொள்ள வேண்டும். பாவங்கள் கழுவப்பட வேண்டும். పాప క్షమాపణ పొందాలి. పాపములు పోవునట్లుగా మనం కడగబడాలి. இயேசுவின் ரத்தத்தினால் கழுவப்பட வேண்டும். యేసు రక్తంతో కడగబడాలి. இது பாவ மன்னிப்பின் ஒரு பக்கம். ఇది పాప క్షమాపణ యొక్క ఒక భాగము. மற்றொரு பக்கம் என்னன்னா, మరొక ప్రక్క ఏమనగా, நம்முடைய பார்வையில நம் மற்றவங்க வாழ்க்கையில ஏதோ பாவங்களை பார்க்கலாம். మనం మన జీవితంలో, మన దృష్టిలో ఇతరుల జీవితంలో పాపాలు చూడొచ్చు. அல்லது அவங்க பாவம் செய்து விட்டார்கள் என்று நாம் கேள்விப்படலாம். లేదా వాళ్ళు పాపం చేశారని చెప్పి మనం వినవచ్చును. அவங்களுடைய பாவங்களை நாம் மன்னிக்க வேண்டும். వాళ్ళ పాపాలు కూడా మనమే క్షమించాలి. நாம் அவங்க பாவத்தை மன்னித்து மறக்க வேண்டும். వారి పాపములను క్షమించి మర్చిపోవలెను. ஒண்ணு அவங்க நமக்கு விரோதமா அந்த பாவத்தை செய்திருக்கலாம். ఒకవేళ మనకు విరోధంగా వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు. அதையும் மன்னித்து மறக்கணும். దాన్ని కూడా క్షమించి మర్చిపోవాలి. இல்லைன்னா எங்கேயோ ஒரு இடத்துல ஏதோ ஒரு சபையில ஒரு பாவம் ஒருத்தவங்க பாவம் செஞ்சுட்டாங்க கேள்விப்படுறோம். அதனால நமக்கு எந்த பாதிப்பும் இல்ல,
ஆனாலும் அவங்க பாவி என்று நம்ம எண்ணி அவங்களை விட்டு விலகிறோம். రెండవది ఏదో స్థలంలో ఎవరో ఎవరికి విరోధంగానే పాపం చేసి ఉండొచ్చు, మనకే సంబంధం లేదు, అయినప్పటికీ అటువంటి వారి పాపాలు కూడా మనమే క్షమించవలెను. ஒரு மனிதன் நமக்கு விரோதமாய் செய்தாலும் சரி, ఒక మనుషుడు మనకు విరోధంగా చేసినా, இல்ல அவன் வேற யாருக்காவது விரோதமா செய்தாலும் சரி, లేదా ఇతరులకు విరోధంగా చేసినా, அந்த பாவிகளுடைய பாவத்தை மன்னித்து நாம் மறக்காவிட்டால், ఆ పాపి యొక్క పాపాన్ని మనం క్షమించి మర్చిపోకపోతే அது நம்முடைய சுய பலத்தினால் முடியாது. అది మన స్వంత బలంతో వీలు పడదు. அதுக்குதான் கல்வாரி அண்டை கடந்து வர, దాని కొరకే కల్వారి యొద్దకు వెళ్ళవలెను. நம்முடைய சத்துருக்களுடைய பாவத்தை மன்னித்து மறக்க கல்வாரி அண்டை கடந்து வந்து அந்த இரத்தத்தினால் பலப்படுத்தப்படணும். அதான் கொம்பு, మన வல்லமையை பெற்றுக்கொள்ளணும். మన பாவத்தை மன்னிக்கக்கூடிய வல்லமை. మన శత్రువులు చేసిన పాపమును మనం క్షమించి మర్చిపోవాలంటే ఆ కల్వారి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ పాప క్షమాపణ యొక్క శక్తి మనలోనికి వచ్చుచూ ఉన్నది. இப்ப நான் இன்னொருத்தருடைய பாவத்தை மன்னித்து மறக்கலன்னு வைத்துக் கொள்ளுங்க. ఇప్పుడు ఒకవేళ నేను ఇతరులు చేసిన పాపాన్ని క్షమించి మర్చిపోలేదు అనుకోండి, ஆண்டவர் என்ன செய்கிறார்? எனக்கு கொடுத்த என்னுடைய பாவ மன்னிப்ப வாபஸ் வாங்குகிறார், திரும்ப பெற்றுக் கொள்ளுங்க. నాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ యొక్క అనుభవాన్ని తిరిగి ఆయన తీసివేసుకుంటారు. இதான் பாவ மன்னிப்பின் முதல் ரட்சிப்பின் உபதேசம். ఇదే పాప క్షమాపణ యొక్క మొదటి రక్షణ యొక్క ఉపదేశము. மத்தேயு 18ஆம் அதிகாரத்தில் இயேசு இதை ஒரு சம்பவத்தின் மூலம் சொல்லுகிறார். మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక సంభవం మూలంగా, ఉదాహరణ మూలంగా దీన్ని చెప్పుచూ ఉన్నారు. ஒரு எஜமானத்தில் ஒருவன் கடன் பெற்றிருந்தான். ఒక యజమానికి ఒకడు రుణస్థుడిగా ఉండి ఉన్నాడు. எஜமான் சொன்னா எல்லாத்தையும் விற்று, உன் மனைவி முதற்கொண்டு எல்லாத்தையும் விற்று அந்த கடனை தீர். యజమానుడు చెబుతున్నాడు, అందరిని అమ్మేసి, నీ భార్యతో సహా అందరిని అమ్మేసి నా అప్పు తీర్చేయి అని చెప్పి ఉన్నాడు. உன் மனைவியை கூட விற்று விடு, నీ భార్యను కూడా అమ్మివేసేయి. கர்த்தருடைய பரிசுத்த நாமம் உண்டாகட்டும். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. அவன் மன்னிப்பு கேட்டான், క్షమాపణ అడిగాడు, என்னிடத்துல பொறுமையாயிரும் என்று கேட்டான். నన్ను ఓర్చుకోమని చెప్పి ఉన్నాడు. எஜமான் அவனை மன்னித்து அவனுடைய கடனை மன்னித்து விட்டான். యజమానుడు అతన్ని క్షమించాడు, అతని అప్పును కూడా క్షమించేశాడు. மத்தேயு 18ஆம் அதிகாரத்துல கடைசி ஒரு 10-15 వచనాలు వీడియో படித்து பாருங்க. మత్తయి సువార్త 18వ అధ్యాయం యొక్క చివరి 10-15 వాక్యాలు ఇంటికెళ్ళి చదువుకోండి. இவன் மன்னிப்பை பெற்றுக்கொண்டு புறப்பட்டு போகிறான். ఇతను క్షమాపణ పొందుకున్నాడు, ఇక బయలుదేరి వెళ్ళుచున్నాడు. எதிர்க்க இவனிடத்திலே கடன் பெற்று ஒருத்தன் வர்றான். అప్పుడు ఎదురుగా ఇతని యొద్ద అచ్చి ఉన్నటువంటి ఇంకొకడు ఎదురై ఉన్నాడు. அப்ப அவனும் இவன் యజమానులతో మన్నిపు కట్టదు కూడా అవన్ ఇవన్ట కేకరా మన్నితుకు కొల్లుంగ. ఇతడు ఎలాగో తన యజమాని యొద్ద క్షమాపణ అడిగాడో ఆ వ్యక్తి కూడా ఈ వ్యక్తి యొద్ద నన్ను ఓర్చుకో, క్షమించు అని అడుగుచున్నాడు. ஆனா இவனுக்கு அவனை மன்னிக்க முடியல. కానీ ఇతనికైతే అతనికి క్షమించే మనసు లేకపోయేను. இந்த விஷயம் యజమానుకు அறிவிக்கப்பட்டது. ఈ విషయం యజమానికి తెలియజేయబడెను. యజమాను அவனை அழைக்கிறார். యజమాను అతని పిలుచుచున్నాడు, நான் உனக்கு மன்னித்தது போல నేను నిన్ను క్షమించిన நீ విధంగా உன் சகோதரனுக்கு உடன் வேலைக்காரனுக்கோ நீ மன்னிக்கவில்லை. నీవు నీ సహోదరిని నువ్వు క్షమించలేకపోయినావే. ஆகவே உன்னுடைய மன்னிப்பை நான் வாபஸ் வாங்க திரும்ப பெறுகிறேன். కాబట్టి నీకు ఇచ్చిన క్షమాపణ నేను వాపస్ తీసుకొనుచున్నాను. உபாதிக்கிறவனிடத்தில் உன்னை ஒப்பு கொடுக்கிறேன். బాధించు వారి యొద్ద నేను అప్పగించి వేసేదను. கர்த்தருடைய பிள்ளையே, దేవుని బిడ్డ, இப்போ நீங்கள் நானும் யாருடைய கரத்தில் இருக்கிறோம்? నీవు నేను ఎవరి చేతిలో ఉన్నాము? இந்த கூட்டத்தின் முடிவில் நம்ம நிதானிப்போம். ఈ కూటమి యొక్క చివరిలో మనం நாம் పరిశీలించుకుందాం. கர்த்தருடைய கரத்தில் இருக்கிறோமா, உபாதிக்கிறவன் கரத்தில் இருக்கிறோமா? మనము దేవుని చేతిలో కనబడుచున్నామా, బాధించు వారి చేతిలో కనబడుచున్నామా? பரிசுத்த ஆவியானவர் கேட்கிறார், ஓ தேவனுடைய மனிதனே, நீ யாருடைய கரத்தில் இருக்கிறாய்? கர்த்தருடைய கரத்திலா, உபாதிக்கிறவனுடைய கரத்தில் இருக்கிறாயா? పరిశుద్ధాత్మ దేవుడిని ప్రశ్నిస్తున్నాడు, ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, బాధించు వారి చేతిలో కనబడుచున్నావా? ஆகவே கல்வாரி அண்டே கடந்து வந்து அந்த கொம்பு, இயேசுவின் முதல் கொம்பு நமக்கு இரண்டு விதமான வல்லமையை கொடுக்கிறது. ஒன்று நம்முடைய பாவங்களை மன்னிக்கக்கூடிய தேவனிடத்திலிருந்து மன்னிப்பை பெற்றுக் கொள்வது, மற்றொன்று மற்றவங்களுடைய பாவங்களை தேவன் நமக்கு மன்னித்தது போல நாம் மற்றவங்களுக்கு மன்னிப்பது. కల్వారి యొద్దకు వచ్చుచున్న నీకు ఆ యొక్క యేసు ప్రభు యొక్క కొమ్ము రెండు విధములుగా నీకు సహాయము చేయుచున్నది. ఒకటి, నీ పాపముల యొక్క క్షమాపణ కలుగు చేయుచున్నది. ఇతరులు కూడా నన్ను క్షమించినప్పుడు ఇతరులు కూడా పాప క్షమాపణ కలుగు చేయుచున్నది. இப்ப முதலாவது நமக்கு பாவம் இல்லை என்று நாம் சொல்ல போகிறோமா? మొట్టమొదటిగా మనలో పాపం లేదని చెప్పుకుంటున్నామా? 1 யோவான் 1:8 படி, మొదటి యోహాను మొదటి అధ్యాయం 8వ వాక్య ప్రకారంగా, 1 யோவான் 1:10 படி நான் பாவம் செய்யவில்லை என்று சொல்ல போகிறோமா? మొదటి యోహాను 1:10 ప్రకారంగా మన పాపం చేయలేదని చెప్పుకుంటున్నామా? இல்லை என்றால் கல்வாரி அண்டை இந்த கூட்டத்தின் முடிவில் சிலுவையிலே தொங்கிக் கொண்டிருக்கிற இயேசு அண்டை ஓடி வர போகிறோமா? లేదా ఈ కూటమి యొక్క ముగింపులో కల్వారి యొద్దకు సిలువలో వేలాడుచున్న యేసు యొద్దకు వెళ్ళుచున్నామా? நான் சொல்வது ஏதோ ஒரு புதிய ஆத்மாவுக்கு மாத்திரமல்ல. నేను చెప్పేది ఏదో క్రొత్త ఆత్మలకు మాత్రమే కాదు. இப்ப நான் ஒரு ஊழியனா இருந்தாலும் నేను ఒక సేవకుడిగా ఉంటున్నప్పటికీ எனக்கும் பாவ மன்னிப்பு தேவை. தினம்
தினந்தோறும் நான் கல்வாரி அண்டை கடந்து வருகிறேன். నాకు కూడా పాప క్షమాపణ అవసరమే. ప్రతిరోజు నేను కూడా సిలువ యొద్దకు వెళ్ళవలసినదే. தினந்தோறும் கல்வாரி அண்டை கடந்து வர வேண்டியது அவசியம். ప్రతిరోజు నువ్వు కల్వారి చెంతకు చేరుట అవసరమై ఉన్నది. என்னுடைய பாவங்கள் மன்னிக்கப்படுவது மாத்திரமல்ல, கழுவி சுத்திகரிக்கப்படுவது மாத்திரமல்ல, నా పాపాలు క్షమించబట్ట మాత్రమే కాదు, కడిగి శుద్ధీకరించబడట మాత్రమే కాదు, அனுதின வாழ்க்கையிலே என் ஜீவியத்திலே பலருடைய பாவத்தை நான் கேள்விப்படலாம், காணலாம், அறியலாம். అనుదిన జీవితంలో ఇతరుల యొక్క పాపాలను చూడవచ్చును, వినవచ్చును. நான் கேள்விப்பட்ட, நான் அறிந்த, நான் கண்ட அந்த பாவிகளுக்காக நான் கல்வாரி அண்டை கடந்து வந்து, ஆண்டவரே இவர்களுடைய பாவங்களை மன்னியும், இவர்கள் செய்வது இன்னதென்று அறியாத நான் ஜெபிக்க வேண்டும், பரிந்து பேச வேண்டும், அவர்களுக்கு பாவ மன்னிப்பை பெற்று தர வேண்டும். ఇతరుల పాపం చేసినప్పుడు నువ్వు చూసినట్లయితే, నువ్వు వినినట్లయితే, నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు కల్వారి యొద్దకు వెళ్లి ప్రభువా వారి పాపములు క్షమించుమని చెప్పి వారి కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయవలెను. நாம் எல்லாரும் கண்களை மூடுவோம். మనమందరం కళ్ళు మూసుకుందాం. அடிக்கப்பட்ட கர்த்தராகிய இயேசு கிறிஸ்து 7 கொம்புகளோடு 7 கண்களோடு இந்த திருப்பதி பட்டணத்தில் இறங்கி வந்திருக்கிறார். సిలువైబడిన యేసుక్రీస్తు 7 కొమ్ములతోను 7 కన్నులతోను ఈ తిరుపతి పట్టణ ప్రాంతంలో సంచరిస్తున్నారు. அதிலே முதல் கொம்பு வல்லமையுள்ள கொம்பாய், ரட்சண்ய கொம்பாய், ரட்சிக்கும் கொம்பாய், பாவத்தை மன்னிக்கும் கொம்பாய் நமத்திலே இறங்கி வந்திருக்கிறது. ఇదిగో మొదటి కొమ్ము నిన్ను రక్షించే కొమ్ముగా, నిన్ను పాప క్షమాపణ ఇచ్చే కొమ్ముగా, శక్తివంతమైన కొమ్ముగా సంచరించుచున్నది. நான் இத்தனை வருஷம் இந்த சத்தியத்தில் இருக்கிறேன், அபிஷேகம் பண்ணப்பட்டிருக்கிறேன், எனக்குள்ள என்ன பாவம் இருக்குது என்று நீ இருக்க போகிறாயா? ఇన్ని సంవత్సరాలు సత్యములో ఉన్నాను, అభిషేకింపబడి ఉన్నాను, నాలో ఏ పాపం ఉన్నదని చెప్పి అనుకుంటున్నావా? இல்ல, அந்த ஆயக்காரனை போல மார்பிலே அடித்துக் கொண்டு பாவியாய் என் மேல் கிருபையாயிரோ, நான் கல்வாரி அண்டை வந்திருக்கிறேன், இயேசுவின் சிலுவை மன்னத்தை நோக்கி பார்க்கிறேன், சொட்டு சொட்டாய் இப்போது வடிந்து கொண்டிருக்கிற இந்த மைதானத்தில் விழுந்து கொண்டிருக்கிற அந்த பரிசுத்த ரத்தத்தை நான் நோக்கி பார்க்கிறேன். లేదా నీవు సుంకరివలే నీ రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపి అయిన నన్ను కరుణించుమని చెప్పి ఈ మైదానములో బొట్టు బొట్టుగా కారుచున్నటువంటి యేసయ్య రక్తం యొద్దకు వచ్చుచున్నావా? இயேசுவின் முதல் கொம்பு நம்முடைய பாவங்களை மன்னித்து மறப்பது மாத்திரமல்ல, நாம் மற்றவர்களுடைய பாவங்களை மன்னித்து மறக்க, தேவன் நமக்கு மன்னித்து மறந்தது போல நாம் மற்றவர்களுக்கு மன்னித்து மறக்க, அது நம்மை பலப்படுத்தக்கூடிய கொம்பாய், அந்த வல்லமையை கொடுக்கக்கூடிய கொம்பாய் நம்மை சந்திக்கிறது. యేసుక్రీస్తు యొక్క మొదటి కొమ్ము నీ పాపములు క్షమించి మర్చిపోవడం మాత్రమే కాకుండా ఇతరుల పాపాలు కూడా నువ్వు క్షమించి మర్చిపోనట్లుగా శక్తివంతమైన కొమ్ముగా మన మధ్యలో కనబడుచున్నది. நீங்கள் கண்களை மூடி பாருங்கள். మీరు కళ్ళు మూసుకొని చూడండి. சொட்டு சொட்டாய் சிலுவையிலிருந்து வருகிற ரத்தம் இந்த மைதானத்திலே விழுந்து கொண்டிருக்கிறது. ఇదిగో సిలువలో నుండి బొట్లు బొట్లుగా రక్తం ఈ మైదానములో కారుచున్నది. நீங்களோ தெளிக்கப்படும் ரத்தத்தின் கீழ் வந்து சேர்ந்தீர்கள். మీరైతే ఆ ప్రోక్షింపబడిన రక్తము క్రిందకి వచ్చి చేరి ఉన్నారు. உங்கள் மேல் சொட்டு சொட்டாய் விழுகிற ரத்தத்தை உங்களால் உணர முடிகிறதா? బొట్లు బొట్లుగా కారుచున్న రక్తాన్ని గ్రహించగలుగుతున్నారా? விசுவாச கண்களோடு நோக்கி பாருங்கள். విశ్వాసము నేత్రాలతో దృశ్యాన్ని చూడండి. இயேசுவின் ரத்தம் இதோ இந்த பட்டணத்திலே, இந்த தேசத்திலே, இந்த மைதானத்திலே ஒவ்வொருத்தர் மேலும் இறங்கி வருகிறது. ఇదిగో యేసు యొక్క రక్తము ఈ పట్టణములో, ఈ దేశములో, ఈ మైదానములో బొట్టు బొట్టుగా కారుచున్నది. எப்படியா இது பாவ மன்னிப்பின் ரட்சிப்பை நாம் பெற்றுக்கொள்வோம். ఎలాగైనా సరే పాప క్షమాపణ రక్షణను పొందుకుందాం. அபிஷேகம் பண்ணப்பட்டதால் இன்றைக்கு நமக்குள் பல பாவங்கள் இருக்கிறது. అభిషేకం పడిన నీలో కూడా ఇప్పుడు కొన్ని పాపాలు ఉంటున్నాయి. பவுலை போல கதறுவோம். పౌలు వలె మొర్ర పెట్టుకుందాం. நான் அல்ல, எனக்குள் வாசமாக இருக்கிற பாவமே அப்படி செய்கிறது. నేను కాను, నాలో నివాసం చేసే పాపమే అట్లు చేయుచున్నది. நானோ பாவத்துக்கு கீழாக விற்கப்பட்டு மாம்சத்துக்குரியவனாக இருக்கிறேன். నేనైతే పాపమునకు దాసునై నేను శరీర సంబంధిగా కనబడుచున్నాను. நிர்பந்தமான மனுஷன் நான். అయ్యో దౌర్భాగ్యుడను నేను. இந்த மரண சரீரத்திலிருந்து யார் என்னை விடுதலை ஆக்குவோம்? ఈ మరణ శరీరం నుండి విడిపించగలవాడు ఎవడు? ஓ, உன்னை விடுதலை ஆக்கும்படியாக, ఓ నిన్ను విడుదల చేయి నిమిత్తము, நிர்பந்தமான லோகத்திலிருந்து உன்னை தூக்கி எடுக்கும்படியாக, దౌర్భాగ్య పరిస్థితిలో నుండి నీ పైకి లేవనెత్తు నిమిత్తము, 7 கொம்புகளோடு 7 கண்களோடு இயேசு இங்க வந்திருக்கிறார். 7 కొమ్ములతో 7 కన్నులతో యేసు వచ్చి ఉన్నారు. அந்த 7 கண்கள் பூமி எங்கும் அனுப்பப்படுகிற தேவனுடைய 7 ஆவிகளேயாம். ఆ 7 కన్నులు భూలోకమంతా పంపబడిన దేవుని 7 ఆత్మలు. பூமி எங்கும் அனுப்பப்படுகிற தேவனுடைய ஆவி இதோ இந்த திருப்பதிக்கு ரேணிகுண்டா பகுதிக்கு வந்திருக்கிறது. భూమి అంతటా పంపించబడిన దేవుని యొక్క ఆత్మలు ఈ రేణిగుంట ప్రాంతంలో కూడా పంపించబడి ఉన్నవి. அந்த ஆவி உன்னை சந்திக்கிறது. ఆ ఆత్మ నిన్ను సంధిస్తున్నది. இயேசுவின் கொம்பு உன்னை சந்திக்கிறது. యేసు కొమ్ము సంధించుచున్నది. விடுவிக்கப்படுவோமாக, విడిపించబడదా, கட்டுகள் அறுக்கப்படுவதாக, దేవుని మీద అప్పుకోలు చేయండి, பிசாசின் வல்லமைகள் ஓடுவதாக, సైతాను శక్తులు పారిపోవును గాక, வியாதி வெளியேறுவதாக. వ్యాధి పారిపోవును గాక. இயேசுவின் அதிகாரமுள்ள கொம்பு நம் மத்தியிலே ரட்சிப்பை உண்டாக்கி கொண்டிருக்கிறது. యేసు యొక్క అధికారం గల కొమ్ము మన మధ్యలో రక్షణ కలుగజేయుచున్నది. விசுவாசித்து அந்த விடுதலையை பெற்றுக் கொள்வோம். கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. విశ్వసించి ఆ యొక్క విడుదలను పొందుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక.